స్టార్ట్. మనం క్లాస్ను ప్రారంభించుకుందాం. డేవిడిక్ కవెనెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. దావీదు యొక్క నిబంధన లేదా దావీదుతో చేసినటువంటి నిబంధన గురించి మనం పోయిన క్లాస్లో మాట్లాడుతున్నాం. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన లిటరల్ కవెనెంటా కాదా, అలాగే అది అన్కండిషనల్ కవెనెంటా కాదా అనే ఆయా సంగతులు మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు దాన్ని మాట్లాడుతూనే దావీదు నిబంధన లిటరల్ కవెనెంటే అనే ముగింపుకు మనం వస్తూ ఉన్నాం. అయితే డేవిడ్ కవెనెంట్ కనుక లిటరల్ కవెనెంట్ అని మనం చెప్పదలుచుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దావీదు లేదా డేవిడ్తో చేసినటువంటి కవెనెంట్ కనుక లిటరల్ కవెనెంట్ అని మనం చెప్పదలుచుకుంటే దేర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఆ సర్టెన్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు అడ్రస్ చేయబోతున్నాము. విషయం ఏమిటంటే, ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇఫ్ డేవిడ్ కవెనెంట్ ఈజ్ అ లిటరల్ కవెనెంట్, హౌ ఈజ్ జీసస్ క్రైస్ట్ రిలేటెడ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ లిటరల్ కవెనెంట్? యేసు ప్రభు ఈ దావీదు చేయబడినటువంటి లిటరల్ కవెనెంట్ని నెరవేర్చడానికి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? హౌ ఈస్ హి రిలేటెడ్ టు ద డేవిడిక్ కవెనెంట్? హౌ ఈస్ హి గోయింగ్ టు ఫుల్ఫిల్ ద డేవిడిక్ కవెనెంట్ అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రాథమికంగానే రెండు కంక్లూజన్స్ మనకు వస్తున్నాయి. దేర్ ఆర్ టూ చాయిసెస్. ఒకటి ఏంటి అంటే టూ అపోజిట్ చాయిసెస్, ఆఫ్ కోర్స్, రెండు భిన్నమైనటువంటి వాదనలు. దాంట్లో మొదటి వాదన ఏంటంటే, యేసు ప్రభు ఆల్రెడీ దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి దట్ థ్రోన్ on which now Jesus Christ is sitting now is nothing but the throne of David. Jesus Christ anyway is the son of David. If Jesus Christ is the son of David, then sitting on the throne, so ఆ సింహాసనం మీద కూర్చొని ఇప్పుడు ఆయనే పరిపాలన చేస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ రూల్ నౌ, హీ ఈజ్ రూలింగ్ అనే వాదన ఒకటి ఉంది. ఇది మనం ప్రస్తావించుకున్నాం. రెండవది ఏంటంటే, దానికి పూర్తి విరుద్ధమైనటువంటి వాదన ఏమిటంటే, లేదు, ఇంకా యేసు ప్రభు పరిపాలనకు సంబంధించి ఇంకా సమయం ఉంది. ఆయన 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ప్రారంభించి భూమి మీద దావీదు సింహాసనం మీద మ్యూట్ చేయొచ్చు. డేవిడ్ రాజ్ గారు మీరు మ్యూట్ చేసుకోండి సార్. సో నీతివంతమైనటువంటి పరిపాలన, దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నీతివంతమైన పరిపాలన అందించబోతున్నాడు. ఇది నీతివంతమైన పరిపాలన అందించబోతున్నాడు. ఇది ఒక రకమైనటువంటి నెరవేర్పు. అయితే యేసు ప్రభు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు, దేవుని దగ్గర కుడిపార్శ్వమందు కూర్చొని ఆ సింహాసనం నుంచి పరిపాలన చేస్తున్నాడు అనేది నిజమైనటువంటి వాదన. లేదు, యేసుక్రీస్తు ఇంకా భవిష్యత్తులో దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో పరిపాలించబోతున్నాడు, నీతివంతమైనటువంటి పాలన అందించబోతున్నాడు అనేది సరైనటువంటి వాదన
అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రెండిట్లలో మనం గనక దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏమిటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ సింహాసనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఎందుకంటే థియోక్రాటిక్ కింగ్డమ్ అంటే దేవుని చేతిలో నుండి పరిపాలన మానవులు లాగేసుకున్నారు కదా. అంటే ఆ వేళ ఇశ్రాయేల్ విషయం గురించి కూడా ప్రస్తావిస్తూ ఇశ్రాయేలీలు కూడా మాకు దేవుడు వద్దు, మాకు ఇరుగు పొరుగు రాజ్యాల్లాగా మా ముందు వచ్చు పోవచ్చు ఉండేటటువంటి ఒక రాజు కావాలని సౌలును కోరుకున్నాడు. మొత్తానికి మానవాళి మొత్తం దేవుని మీద తిరగబడి తమ సొంత రాజుల్ని తాము తయారు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపాలన మొత్తం తన స్వాధీనంలో కలిగి ఉన్నాడు. ఆయనే సింహాసనం మీద ఒక పరిపాలన చేస్తున్నాడని ఒక వాదన మనకుంది. కానీ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ప్రియులరా, మొదటి వాదన యేసు ప్రభు ఇప్పుడు దేవుని దగ్గర కుడిపార్శ్వమందు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు, అదే పాలన అని గనక మనం అదే దావీదు యొక్క దేవుడి కవనెంట్ యొక్క ఫుల్ఫిల్మెంట్ గనక అదే అని మనం చెప్పదలుచుకుంటే, then you are going to a spiritual fulfillment, not a literal fulfillment. ఇప్పుడు ది ఎంటైర్ మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలలో కూడా ఇవన్నీ కూడా లిటరల్ ఫుల్ఫిల్మెంట్ గురించే మాట్లాడుతున్నాయి. when scriptures are advocating, when scriptures are looking forward for the literal fulfillment, ఇప్పుడు ఆయన స్పిరిచువల్గా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి దట్ రూలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డేవిడిక్ కవెనెంట్ అని చెప్పదలుచుకోవటం అంత సరైనటువంటి పద్ధతి కాదు. అది సరిపోదు, ఆ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సరిపోదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. యేసు ప్రభు వారి పరిపాలనకు సంబంధించి ఆయన ఎలా పరిపాలిస్తాడు అన్నదానికి రెండు ఆప్షన్స్లో యామిలీనియల్స్ ఏమంటారు అంటే ఆయన ఆల్రెడీ పరిపాలన చేస్తున్నాడు అంటారు. కొందరు ఉన్నారు మన మధ్యలో అలాంటి ప్రమాదకరమైన బోధ చేసేవాళ్ళు. మనం ఏమంటాం, లేదయ్యా ఇంకా భవిష్యత్తే, ఇంకా అది నెరవేర్పులోకి రాలేదు, అది భవిష్యత్తులో నెరవేర్పులోకి రావాలి, అది లిటరల్గా నెరవేరాలి, స్పిరిచువల్గా కాదు. అబ్రహామిక్ కవెనెంట్ అనేది లిటరల్ అయినప్పుడు, పాలెస్టీనియన్ కవెనెంట్ అనేది లిటరల్ అయినప్పుడు, డేవిడిక్ కవెనెంట్ కూడా లిటరల్ కావాలి. లిటరల్ కావాలంటే అది భూమి మీద జరగాల్సిందే, యెరూషలేములో జరగాల్సిందే, యేసు ప్రభు వారి ద్వారా జరగాల్సిందే. ఆయన మొదటి పారి వచ్చినప్పుడు అలా జరగలేదు. అలా జరిపే ప్రయత్నం తలపెట్టినా కానీ అది సక్సెస్ కాలేదు, అది జరగలేదు. అందుచేత ఆ రాజ్యం వారి దగ్గర నుంచి తీసివేయబడిందని మనం చదువుకున్నాం. ఇంకొక రెండవ ప్రాబ్లం ఏంటంటే, సరే అయినా సరే సొలొమోను కాలంలోనే హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్ ఒక వాదన ఒకటి ఉంది. హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్ వాదన ఏంటంటే, దావీదు తోటి నీ సంతతి, నీ గర్భమున పుట్టినటువంటి వాడు, నీ రక్త సంబంధి, నీ రక్తము నీ సింహాసనం మీద కూర్చుంటాడు అనే వాగ్దానము సొలొమోను కాలంలో నెరవేరింది కదా. మరి ఆ సొలొమోను కూడా దావీదు సంతతినే కదా, ఆ సొలొమోను పరిపాలించింది కూడా దావీదు సింహాసనమే కదా, ఆ సొలొమోను పరిపాలించింది కూడా ఆ ఇశ్రాయేలు రాజ్యమునే కదా. మరి ఇంకా పరిపాలించడానికి ఏం మిగిలి ఉంది? ఆల్రెడీ సరే లిటరలేనే ఒప్పుకుందాము. లిటరలే ఒప్పుకుంటే మరి సొలొమోను కాలంలో జరిగిపోయింది. సొలొమోను కాలంలో జరిగిపోతే మళ్ళీ ఇంకెందుకు ఫుల్ఫిల్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ యామిలీనియల్స్ ఈ డేవిడిక్ కవెనెంట్ అనేది సొలొమోను కాలంలో లిటరల్గా ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది అని చెప్తూనే దానికి సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏం చేస్తారంటే, క్రైస్ట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ స్పిరిచువల్ అని మాట్లాడతారు. అరే అట్లెట్లా కుదురుతుంది? నువ్వు అసలు లిటరలే కాదంటావు, క్రైస్ట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ స్పిరిచువల్లీ అని చెప్పేసి అంటావు. అదే మరి సొలొమోన్ దగ్గరికి వస్తే మాత్రము సొలొమోన్ ఫుల్ఫిల్డ్ ఇట్ లిటరల్లీ అంటావు. సొలొమోన్ దగ్గర లిటరల్ కింగ్డమ్ ఎలా అయింది,
యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర స్పిరిచువల్ కింగ్డమ్ ఎలాగైంది అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ సెల్ఫ్ కైండ్ కాంట్రడిక్టింగ్ పాయింట్స్ ఇవి. సొలొమోను దగ్గర వాదిస్తే ఏం వాదించాలి? సొలొమోన్ దగ్గర సంపూర్ణంగా నెరవేరిపోయింది, ఇంకా దేర్ ఈస్ నో అదర్ ఫుల్ఫిల్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద నేచర్ ఆఫ్ ద కవెనెంట్ మే బి, ఇంకేం ఫుల్ఫిల్మెంట్ ఉందని కుల్లగా చెప్పాలి. సొలొమోన్ కాలంలో నెరవేరింది అనుకుంటానే మళ్ళీ యేసు ప్రభుల వారి కాలంలో నెరవేరుందండి. వీళ్ళ సమస్య ఎందుకు వచ్చింది చెప్పిన, ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు తీసుకుంటున్నారంటే సొలొమోను తరువాత కూడా, సొలొమోను పరిపాలన గతించిన తరువాత కూడా ఈ ప్రామిసెస్ మళ్ళీ రిపీటెడ్గా చెప్పబడ్డాయి. సొలొమోన్ రూల్ తరువాత కూడా మళ్ళీ ద డేవిడిక్ కవెనెంట్ తాలూకు ప్రామిసెస్ ఆర్ రిపీటెడ్. ఇప్పుడు అలాగా రిపీట్ అయినటువంటి ప్రామిస్ ని జస్టిఫై చేయటం కొరకు ఈ వాదన స్పిరిచువల్, సొలొమోను విషయంలో మాత్రం లిటరల్, యేసు ప్రభుల వారి విషయంలో మాత్రం స్పిరిచువల్ అనే బద్ధ విరుద్ధమైనటువంటి రెండు వ్యతిరేక వాదనలు వాళ్ళు చెప్తున్నారు. మిలీనియల్స్, రంజిత్ ఓఫిర్ లాంటి ఒక దుర్బోధకుడు ఉన్నాడు. ఎంతమంది ఆయన అభిమానులు ఉన్నారో ఇక్కడ, అంతమంది ఆయన బానిసలు ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ఆయన కార్యకర్తలు ఉన్నారో నాకు తెలియదు ఇక్కడ. ఆ దుర్బోధకుడు ఏమంటాడంటే, రంజిత్ ఓఫిర్ సార్ మీ దగ్గరే ఉన్నాడు సార్, మీ దగ్గరలోనే. ఆయన ఏమంటాడంటే మిలీనియం లేదు, ఏం లేదు, ఆల్రెడీ క్రైస్ట్ ఈజ్ ఆన్ ద థ్రోన్, హీ ఈజ్ రూలింగ్, దేర్ ఈజ్ నో మిలీనియం, వాట్ ఎవర్, మిలీనియం లేదు, మను లేదు అంటాడు అనమాట. మిలీనియం లేకపోతే పర్లేదు సార్, మను లేదంటే డేంజర్ కదా. సో మీరు ఆగండి, మీరు కోడిగుడ్డు మీద ఎగలు బిగుతున్నారు. విషయం ఏమిటంటే, ఇది ఒక దుర్బోధ, అత్యంత ప్రమాదకరమైనటువంటి దుర్బోధ. ఇప్పుడు ఆయన బానిసలు ఉంటారనమాట. ఆయన బానిసలు ఏం చేస్తారు అంటే, ఈసారి ఏం చెప్పినా కరెక్టే అంటాడు. జీవితకాలంలో వాళ్ళకి ఒక డేవిడిక్ కవెనెంట్ ఉంటుందని కానీ, ఆ డేవిడిక్ కవెనెంట్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయని కానీ, దాంట్లో ఇటర్నాలిటీ అనేది ఒక ఎలిమెంట్ అని, అన్కండిషనాలిటీ అనేది ఒక ఎలిమెంట్ అని, డేవిడిక్ కవెనెంట్ ఈజ్ లిటరల్ అండ్ అన్కండిషనల్, దేర్ ఫోర్ ఇట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ ఫర్ ఎవర్ అని కానీ వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే వాళ్ళు బైబిల్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. మీరైనా సరే ఎవరో చెప్పినటువంటి విషయాల్ని అలా ఫేస్ వాల్యూ మీరు తీసుకోవద్దు, ఇన్క్లూడింగ్ మీ. అది నేనైనా కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఫేస్ వాల్యూ మీరు తీసుకోవద్దు. గౌరవప్రదమైనటువంటి ఒక స్క్రూటినీ, ఒక క్రాస్ ఎగ్జామినేషన్, ఆ స్క్రిప్చరల్ ఎగ్జామినేషన్ జరగాల. జరిగిన తరువాతనే మీరు దాన్ని అసెస్మెంట్ చేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, కానీ ఫేస్ వాల్యూ మీద తీసుకోవద్దు అనేది నా దీన మనవి. అది ఎవరైనా అయి ఉండవచ్చు. సో ఆమిలీనియల్స్ ఎట్టుంటారు సార్ అని మీరు తెలుసుకోదలుచుకుంటే ఒక పేరు ఆల్రెడీ నేను చెప్పాను. వాళ్ళని చూడండి, ఆమిలీనియల్స్ అలాగే ఉంటారు. వాళ్ళ ముఖం చూసి తెలిసిపోద్ది వీళ్ళు ఆమిలీనియల్స్ అని. రైట్, కింగ్డమే లేదంటారు వాళ్ళు. సో హ్యావింగ్ సెడ్ ఇట్, మూవింగ్ ఫర్దర్, దీని గురించి ఇంకొంచెం లోతుగా మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అంటే సొలొమోను కాలంలో ఎంతో కొంత మేరకు ఆయన రాజ్య పరిపాలన చేశాడు కాబట్టి, దావీదు రక్త సంబంధి, దావీదు గర్భములో నుంచి పుట్టినటువంటి దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన చేశాడు కాబట్టి, అది ఇంకా ఆ పరిపాలనే ముగింప. భవిష్యత్తులో మళ్ళీ ఆ యొక్క వాగ్దానం నెరవేరకుండా ఆ సొలొమోను పరిపాలన సరిపోతుందా, దాన్ని బట్టి ఇంకా భవిష్యత్తు నెరవేర్పు లేదు అంటానికి వీలవుతుందా అనే విషయాలు మనము ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదట మనం ఒక 3 పాయింట్స్ మనం పరిగణలో తీసుకుని చూసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. వాళ్ళ కన్సర్న్స్ ఏంటంటే, ఒకటి,
మీరు డేవిడిక్ కవెనెంట్ అనేది ఇటర్నల్ అండ్ లిటరల్ అంటున్నారు. మీరు డేవిడిక్ కవెనెంట్ ని ఇటర్నల్ అండ్ లిటరల్ అంటే కనుక మరి సొలొమోను తర్వాత రెహబోము వచ్చాడు. రెహబోము తర్వాత రాజ్యం విడిపోయింది. మరి ఆ కంటిన్యూటీ లేదు కదా. డేవిడిక్ కింగ్డమ్ పొలిటికల్ గా కంటిన్యూస్ గా కొనసాగలేదు కదా. నిరంతరం అన్నప్పుడు ఫర్ ఎవర్ నిత్యమైన నిబంధన ఒకటి చేసుకుంటాను, నిరంతరము వాళ్ళు పరిపాలన చేస్తారన్నప్పుడు నీ సింహాసనం నిరంతరం నిలుచును అన్నప్పుడు మరి నిరంతరం లేదు కదా, కంటిన్యూటీ పోయింది కదా. కంటిన్యూటీ లిటరల్ గా మీరు అది డేవిడిక్ కవెనెంట్ అనేది లిటరల్ కవెనెంట్, లిటరల్ గా పరిపాలన జరగాలంటే మరి లిటరల్ గా పరిపాలన జరగలేదు. చాలా వందల సంవత్సరాలు, సో మెనీ సెంచరీస్ వెంట్ బై వితౌట్ ఎనీ రూల్ ఆన్ ద డేవిడిక్ థ్రోన్. మరి అలాంటి దానికి కంటిన్యూటీ లేకుండా మీరు లిటరల్ గా పరిపాలన చేయాలి, లిటరల్ గా ఫుల్ఫిల్మెంట్ కావాలి, అది 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 ఇటర్నల్ ఎలా వాదిస్తారు? రెండు, ఇశ్రాయేలీయులు చాలా పర్యాయాలు శత్రువుల దేశాల్లోకి బానిసలుగా కొనుపోబడ్డారు. మరి దావీదు సింహాసనం నిరంతరాయం కొనసాగేటట్లయితే ఆ సింహాసనము లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయబడాల్సిన అవసరం ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అన్ని పర్యాయాలు ఏ విధంగా శత్రువుల దేశాల్లోకి బానిసలుగా కొనుపోబడ్డారు? ఆ విధంగా ఇశ్రాయేలు శత్రువుల దేశాల్లోకి బానిసలుగా కొనుపోబడ్డాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దావీదుతో చేసినటువంటి నిబంధన లిటరల్ అయి ఉండవచ్చు, లిటరల్ అయినా సరే సొలొమోను కాలంతో అంతమైపోయి ఉండవచ్చు, లేకపోతే సంపూర్ణంగా ముగిసిపోయి ఉండవు, అంతమైన మాటకి సంపూర్ణంగా నెరవేరి ఉండవచ్చు. బలమైన వాదనలే ఇవన్నీ, మనం కాదనేటివి ఏమి కాదండి. వీటికి కూడా గౌరవప్రదమైనటువంటి విలువ ఉంది. అయితే మూడవ పాయింట్ ఏంటంటే యేసు ప్రభులో నెరవేరుతుంది అన్నారు మీరు. యేసు ప్రభు వచ్చే పాయే. మళ్ళీ ఇప్పటికీ 2000 సంవత్సరాలు అంటే దాదాపుగా 20 శతాబ్దాలు అంతేనండి, 20 శతాబ్దాలే కదా. ఆయన వచ్చి పోయి 20 శతాబ్దాలు. లిటరల్ కింగ్డమ్ అంటున్నారు, ఇటర్నల్ కింగ్డమ్ అంటున్నారు. అటు పూర్వం ఆయన రాకమునుపు ఎన్నో వందల సంవత్సరాలు సింహాసనం లేకుండా, పరిపాలన లేకుండానే బాయే. వాళ్ళేమో రకరకాల దేశాల్లోకి బానిసలుగా వెళ్ళిపోయాయి. జనసంఖ్య దాదాపుగా కొన్ని సందర్భాల్లో అంతరించిపోయే దశకు వచ్చాయి. పోనీ ఆయన వచ్చాడు అనుకుందాం, ఆయన వచ్చి నెరవేర్చినాడా అంటే ఆయన వచ్చి పాయే ఇప్పటికీ 20 శతాబ్దాలు ఇంచుమించుగా అటు ఇటుగా అవుతుండే. ఇంకా ఎక్కడుంది లిటరల్ ఫుల్ఫిల్మెంటు? ఇంకెక్కడుంది? ఇన్ని వేల సంవత్సరాలు దావీదు సింహాసనం మీద పరిపాలకుడు ఎవడు లేకుండా సడన్ గా ఎప్పుడుకో దావీదు సింహాసనం మీద నుంచి ఒక పరిపాలకుడు వస్తాడు. సడన్ గా దావీదు సింహాసనం మీద పరిపాలన మొదలు పెడతాడంటే హౌ ఇల్లాజికల్, ఇర్రేషనల్, ఎంత నిర్హేతుకము అనేది ఈ మిలీనియల్స్ వాదన. ఇవి బలమైనటువంటి పాయింట్లే. మనం 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 మరి తీసి పెట్టాల్సినటువంటి విషయాలు ఏమి కావు. మరేంటి పరిష్కారం ఏమిటి? చాలా వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వము, 100 సంవత్సరాలు వారు వేరే వారి చేత పరిపాలించిన మాట సత్యం కాదంటే సత్యమే. అంటే దావీదు సింహాసనం లేకపోవడం సత్యం కాదంటే లేకపోవడం సత్యమే. ఆ ప్రజలు ఆయా దేశాల్లోకి బానిసలకు కొనుక్కోబడటం సత్యం కాదంటే సత్యమే. యేసు ప్రభు వచ్చాడు అనుకుందాం, మరి వచ్చాడు అనుకున్నాము, మరి ఆయన వచ్చిపోయి కూడా ఇప్పటికీ 20 శతాబ్దాలు అయిపోతున్నాయి. అయినంత వరకు అతి లేదు గతి లేదాయే. మరి ఇది సత్యంగా, ఇది సత్యమే. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన తాలూకు డీటెయిల్స్ లేదా పర్టికులారిటీస్ మనం పరిశీలించినప్పుడు అక్కడ కంటిన్యూటీ గురించి ప్రభువు మాట్లాడలా. పర్పెచువిటీ గురించి మాట్లాడాడు. అంటే నీ సంతతి వారు ఎప్పటికైనా
ఆ లైన్, ఆ లినేజ్, నీ వారసత్వము ఎప్పటికైనా, అంటే సింహాసనం నీ వారసత్వము చేయి దాటి బయటికి పోదు. అది ఎప్పటికైనా మళ్ళీ నీ వారసత్వానికి రావాల్సిందే. అంతేగాని సింహాసనము నిరంతరము కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఇకపై దాని మీద కూర్చుంటూనే ఉంటారు, ఎప్పటికి వారు పరిపాలిస్తూనే ఉంటారనే మాట చెప్పలేదు. కానీ ఏం చెప్పాడు అంటే నీ సంతతికి ఆ సింహాసనం ఎప్పటికీ మిగిలి ఉంటుంది. ఇట్ will be or your seed will be the rightful heir of the throne. మధ్యలో ఎంత కాలమైనా పోవచ్చు, ఎంత గ్యాప్ అయినా రావచ్చు, ఎంత ఎడమైనా రావచ్చు, బట్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఎట్ ఎనీ గివెన్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, యువర్ సీడ్ will surely come to the throne. రాజ్యములో వచ్చినటువంటి ఇంటరప్షన్ ఆ కవనెంట్ అంతటిని కూడా తీసి పక్కన పెడుతుందని చెప్పుకోవడం నిర్హేతుకం అవుతుంది. ఎందుకంటే ఆ సింహాసనానికి సంబంధించినటువంటి స్పెసిఫిసిటీస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, పర్టికులారిటీస్ అండ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్ ప్రభు ఏవైతే చెప్పాడో అవన్నీ ఎప్పటికీ మిగిలే ఉన్నాయి. అవి మిగిలినంత కాలము సింహాసనమునకు సంబంధించినటువంటి నిబంధన ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్టే. అంటే భవిష్యత్తు నెరవేర్పు దిశగా ఇది చూస్తున్నట్టే లెక్క. అయితే భవిష్యత్తులో ఇది నెరవేరాలంటే ఆ లైన్, అంటే ఆ నిబంధన తాలూకు సింహాసనం మీద కూర్చునేటటువంటి లైన్ కానీ, లినేజ్ కానీ, వారసత్వం కానీ నిరంతరాయం కొనసాగుతూ ఉండాలి. అంటే దాన్ని నిరంతరాయము కొనసాగుతూ ఉండునట్లుగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా దేవుందే. ఎందుకంటే దేవుడు కనుక కరుణించి కనికరించి ఆ సంతతిని కాపాడకపోతే ఆ సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడెవడు మిగిలి ఉండడు. అండ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు సింహాసనం మీద కూర్చోబోతున్నాడని మనం చెప్తే కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ లినేజ్లో నుంచి వచ్చారో వారు వచ్చినటువంటి లినేజ్ లో ఎవరు సింహాసనం మీద కూర్చోలేదు. ఎందుకు ఎవరు సింహాసనం మీద కూర్చోలేదు అంటే, నేను టూకీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఒక లేఖనం చదివించేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వంశావళిలోకి రండి, అక్కడ మీకు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. లూకా శుభవార్తలోను మరియు మత్తాయి శుభవార్తలోను వంశావళులు ఉంటాయని మీ అందరికీ తెలుసును. మత్తాయి శుభవార్త 1వ అధ్యాయంలోనైనా, లూకా శుభవార్త 3వ అధ్యాయంలోనే ఈ వంశావళులు ఉంటాయి. We will go to Matthew once. 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసేపును కనెను, ఆసేపు యెహోషాపాతు. సార్ బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. 16వ వచనం చదవండి బ్రదర్. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇప్పుడు జోసెఫ్ యేసుక్రీస్తు ప్రభుల వారికి లీగల్ ఫాదరా, బయాలజికల్ ఫాదరా? లీగల్. Joseph is not a biological father to Jesus Christ, and I know you are all sure about it. Yes, Yes, legal. Joseph is only a legal father. Yes.
అండ్ జోసెఫ్ ఎవరి lineage లో నుంచి వచ్చాడంటే సొలొమోన్ డైనాసిటీలో వచ్చాడు. లూక్ వెళ్ళండి, లూక్లో మీకు భిన్నమైనటువంటి సంగతి మనకు కనబడతా ఉంటది. ఇక్కడ లూక్లోకి వెళ్ళండి, 31-32 చదవండి. 2 సార్. 3:31-32 సార్. ఓకే ఓకే. ఎల్యాకీము మెలియాకు, మెలియ మెన్నాకు, మెన్నా మత్తాతాకు, మత్తాతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి. ఏ మార్పు చూస్తున్నారు మీరు ఇక్కడ? ఒక్క నిమిషం, ఏ మార్పు చూశారు? దావీదు తర్వాత మిగతా వాళ్ళు. అక్కడేమో సొలొమోన్ కనపడుతున్నాడు, ఇక్కడేమో నాతాన్ కనపడుతున్నాడు. సొలొమోన్ వచ్చినటువంటి సొలొమోను వచ్చినటువంటి సొలొమోను సంతతిలో యోసేపు పుట్టాడు. కానీ నాతాను సంతతిలో నుంచి మరియమ్మ వచ్చింది, మేరీ వచ్చింది. Is Mary a biological mother of Jesus Christ or a legal mother of Jesus Christ? Legal mother. She is a biological mother of Jesus Christ. Biological. She literally gave birth. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి దైవికమైన కోణాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. అది వేరే దైవికమైన కోణం, వర్జిన్ మేరీ, ఓవర్ షాడోయింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ షీ బోర్ హిమ్, షీ గేవ్ హిమ్ బర్త్, షీ ఫెడ్ హిమ్ విత్ హర్ మిల్క్. సో షీ ఈస్ అ బయాలజికల్ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఈ మరియమ్మ ఎవరి లీనేజ్లో వచ్చిందంటే నాతాను లీనేజ్లో వచ్చింది. కారణం లేకపోలేదు, లైక్ అంటే మరియమ్మ నాతాను లినేజ్లో రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో జెరమయా చాప్టర్ 36లో 27 నుంచి కొంచెం బిగ్గరగా చదవండి. 36 and 27 జెరమయా. పోనీ నేను చదువుతాను. లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడకు యెర్హ్మెయేలునకు యెజ్రీయేలు కుమారుడైన సెరయాకును అబెద్మయేలు కుమారుడైన 27 చదవండి సార్. 27 చదవండి సార్. ఇర్మియా నోట మాటను బట్టి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు మరి యొక్క గ్రంథము తీసుకొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దాంట్లో వ్రాయము. మరియు యూదారాజైన యెహోయాకీమును వచ్చి నీవు ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేళ వ్రాసిద్దివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతనే యూదారాజైన యెహోయాకీము వచ్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. సో యెహోన్యా కర్స్ అంటారు దీన్ని. విన్నారా ఎప్పుడన్నా ఈ కాన్సెప్ట్? మీరు ఈ థియరీ విన్నారా? జెకోనియా కర్స్ విన్నారా? విన్నాను సార్. ఇప్పుడు ఆ కర్సును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సొలొమోన్ డైనాసిటీలో కాకుండా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి.
యూదులు బబులోను కొనబోబడిన దినముల కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. యెకొన్యా పేరు ఇక్కడ మనకి ప్రస్తావన వచ్చింది. ఆ లైన్ లో మనకి ఎవరు కనబడతారంటే మేరీస్ హస్బెండ్ జోసెఫ్ కనపడతా ఉంటారు, ద లీగల్ ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ నాతాను నుంచి మనకి కొత్త వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే నాతాను సంతతి వారు ఎవరు కూడా సింహాసనం మీదకి రాలేదు. బట్ ఇన్ యాజ్ మచ్ యాజ్ సొలొమోనుకి సింహాసనానికి వెళ్ళడానికి సొలొమోనుకి ఎంత అధికారం ఉన్నదో, దావీదు గర్భవాసమున పుట్టినటువంటి వేరెవరికైనా సరే సింహాసనానికి అంతే మోతాదులో అంతే స్థాయిలో అధికారము, అవకాశము, హక్కు ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కంటిన్యూటీ గురించి మాట్లాడితే అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనము ఆయన యొక్క నెరవేర్పు, డేవిడిక్ కవెనెంట్ తాలూకు నెరవేర్పును ఆపాదిస్తే సొలొమోను వంశంలోనే పుట్టలేదు ఈయన. సొలొమోను బ్లడ్ లైనే కాదు ఈయన అసలు. ఈజ్ కంప్లీట్లీ నేథన్స్ బ్లడ్ లైన్. బట్ అఫ్ కోర్స్ నేథన్ ఈజ్ అ సన్ ఆఫ్ డేవిడ్. అది మనం మర్చిపోకూడదు. సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఈ నెరవేర్పును, ఆ ప్రజలను కాపాడే విషయంలో దేవుడు వాళ్ళు క్యాప్టివిటీలోకి వెళ్ళారా, ఇక్కడ డిస్పర్స్ అయ్యారా, అక్కడ డిస్పర్స్ అయ్యారా, ఇక్కడ స్కాటర్ అయ్యారా, అక్కడ స్కాటర్ అయ్యారా, ఇవన్నీ పక్కన పెడితే he never let the lineage break or contaminate. ఆ సీడ్ ని ప్రిజర్వ్ చేశాడు లేదా, ఆ బ్లడ్ ని ప్రిజర్వ్ చేశాడు లేదా అంటే ఇట్ ఈస్ నాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్లడ్ హియర్, ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్. అదొక గొప్ప బ్లడ్, గొప్ప బ్రీడ్ అని కాదండి. ఇట్స్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బ్రీడ్ ఆర్ ద బ్లడ్, it is the importance of the promise and commitment. ఆ ప్రామిస్ అండ్ కమిట్మెంట్ బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని సరే ప్రిజర్వ్ చేయాలా. అండ్ దాట్స్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ సో కేర్ఫుల్ ఇన్ ప్రిజర్వింగ్ దట్ లైన్ అండ్ దట్ లినేజ్. సొలొమోన్ లైన్ ని పక్కన పెట్టాడు, నేథన్ లైన్ ని పికప్ చేసుకున్నాడు, అండ్ ద డేవిడిక్ లినేజ్ ఈస్ కంటిన్యూడ్. ఇట్స్ నెవర్ బ్రోకెన్. అంటే దావీదు సింహాసనానికి అర్హుడు, హక్కుదారుడు దావీదు రక్త సంబంధి గర్భవాసన పుట్టినవాడు కావాలి కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ దస్ క్వాలిఫైడ్ టు బి ద సన్ ఆఫ్ డేవిడ్. అందుకని మాథ్యూ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 1 మనము ఆయన దావీదు కుమారుడని స్పష్టంగా పిలువబడటానికి, నిస్సందేహంగా పిలువబడడాన్ని మనము స్పష్టంగానే చదువుతున్నాం. రైట్? అయితే సార్ ఒక డౌట్. ఇప్పుడు జోసెఫ్ అనేది తన బయోలాజికల్ ఫాదర్ కానప్పుడు హౌ కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ లీనియేజ్ అండి? హౌ కెన్ జీసస్ బి కనెక్టెడ్ టు జోసెఫ్? మనము యేసుప్రభులు వారు జోసెఫ్ లినేజ్ లో నుంచి రాలేదు, మేరీ లినేజ్ లో నుంచి వచ్చాడు. Mary is connected to Nathan and David, whereas Joseph is connected to David via Solomon. The problem is Solomon dynasty ఏంటంటే సొలొమోన్ లైన్ లో యెకొన్యా ఉన్నాడు. యెకొన్యా incurred curse. దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవడు ఉండబోడు అని దేవుడు ఒక పెద్ద శాపాన్ని పెట్టాడు. సో ఆ లైన్ లో యేసుప్రభువు రావడానికి వీలు లేదు, ఎందుకంటే there is a curse. ఎట్లా మరి దాన్ని ఎలా మనం రికన్సైల్ చేస్తాం? I mean, అంటే do you see any problem here? I mean, I want to be very specific here. What problem do you see here? అంటే సీడ్ అంటున్నాం కదా సార్, సీడ్ అంటున్నప్పుడు జోసెఫ్ తో సంబంధం లేకుండా హౌ కెన్ హీ బి ఇన్ ద లీనియేజ్ వెన్ హీఈస్ నాట్ అ లీగల్ ఫాదర్? జోసెఫ్ కన్సిడర్ చేయలేం కదా. అండ్ విమెన్ ని వాళ్ళు కన్సిడర్ చేయరు, విమెన్ లీనియేజ్ ని కన్సిడర్ చేయరు కదా. ఓకే, ఇక్కడ విషయం ఏమిటంటే వేర్ డిడ్ దిస్ వుమన్ కమ్ ఫ్రమ్? ఓకే, షీ కేమ్ ఫ్రమ్ సమ్, బట్ విమెన్స్ లీనియేజ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ అనేది మనం చూస్తాం కదా. ఆన్ దట్ గ్రౌండ్స్ మాట్లాడితే జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ హ్యూమన్లీ బోర్న్ అట్ ఆల్, హీ సూపర్ న్యాచురల్ కన్సెప్షన్. అది సూపర్ న్యాచురల్ కన్సెప్షన్ కదండి.
సూపర్ న్యాచురల్ కన్సెప్షన్ కదా. Hmm. సో ఆ గ్రౌండ్స్ మనం ఆలోచించలేము. హీ ఈస్ బోర్న్ టు మేరీ a physical birth by sharing the blood, and Mary has the blood of David, and that blood of David is carried in the line of Nathan to Mary, and that blood is given to Jesus Christ. So Joseph being a legal father doesn't present us any problem here. Jesus is still biologically the seed of David through Mary, legally the seed of David by Joseph. అదే సార్, బయలాజికలీ సీడ్ ఆఫ్ డేవిడ్ టు మేరీ అనేది అది సంభవ్ కొంచెం అంత అర్థం అవ్వట్లేదు సార్ నాకు. సారీ. అంటే Okay, sir. Let అంటే me go in a slower pace. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం సీడ్ అంటున్నాము, ఇప్పుడు మేరీని మనం అలా తీసుకుంటే in between there is Ruth was there, Rahab was there. How that seed really Yeah, that's what అంటే అసలు అట్లా అనుకుంటే అసలు యేసు ప్రభు ఫిజికల్ బాండ్ బర్త్ గురించి మనం ఆలోచించొద్దు అన్నప్పుడు మరి లిటరల్ అప్లికేషన్ సంగతి ఏమిటి? నేను మీరు ఈజ్ నాట్ ఫిజికల్లీ కనెక్టెడ్ టు జోసెఫ్ అన్నదానికి నేను ఆ మాట వాడవలసి వచ్చింది. సార్ బట్ ఇక్కడ విషయం ఏమిటంటే క్రైస్ట్ హ్యాస్ టు బి లిటరల్లీ బోర్న్, అండ్ హెన్స్ హీ వాస్ లిటరల్లీ బోర్న్ బికాస్ బ్లడ్ ఆఫ్ డేవిడ్ అన్నప్పుడు హీ మస్ట్ షేర్ ద బ్లడ్ అండి. He did not share the blood of Joseph. Sir, wait, please. He did not share the blood of Joseph. He only shared the single blood of his mother Mary. If you do not recognize, for any reason, if you don't want to recognize the lineage of Mary, the blood of Mary as equal with the blood of Joseph, then Jesus Christ has no blood of David at all. ఎందుకంటే there was no blood transfusion system in those days. That later on Jesus Christ took the blood of Joseph. Daddy, I want to take your blood because I want to be qualified to the promise of David. All right. So blood of Mary must be qualified. There is no other way Christ can be the son of David if Mary's blood is not recognized. Simon garu, మీరు కూడా. I think that is one of the reasons why Jews still don't believe in Messiah, Jesus, because Sir, two things. Jews belief గురించి అన్బిలీఫ్ గురించి మనం కారణాలు మాట్లాడుకోవడం దండగా. అదే ఓకే. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మలేదు, తక్కిన వాళ్ళందరూ నమ్ముతారంటే నిజమే సార్, వాళ్ళు చాలా మంచోరు, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నమ్మలేదు, లేకపోతే గతంలో బ్రహ్మాండంగా నమ్మారని చెప్పుకునే వాళ్ళమే. జాన్ ద బ్యాప్టిస్ట్ ఎందుకు నమ్మలేదు? ఏం మాయరోగం వచ్చిందండి వాళ్ళకి? వాళ్ళు ఎవరిని నమ్మారు కనుక సార్, ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాటే. ఉద్దండులైనటువంటి ప్రవక్తలు రాలేదా వాళ్ళకి? వారు ఎవరిని నమ్మారు కనుక. సో వాళ్ళ కారణాలు వాళ్ళు ఎప్పటికీ ఉన్నాయి. ప్రభు వారు చేసిన కార్యాలు కానీ, ఆయన బోధించిన బోధలు కానీ వాళ్ళు గద్దించబడలేదా? హృదయాల్లో ఖండించబడలేదా? హెచ్చరించబడలేదా? బదులుగా కక్షను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, కానీ కొంచెం ఆత్మవిమర్శ చేసుకోలేకపోయారుగా. కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, ఫలితాలు భిన్నంగా ఉండేవి. అంటే ఈరోజు మనం రోడ్డు మీద ఉండేవాళ్ళం, అది వేరే విషయం. అంటే వాళ్ళు కాదనుకున్నందుకే మన దగ్గరికి వచ్చినట్టుగా ఉంది కదా బైబిల్లో. దేవకుమార్ గారు, సో Mary's blood is equal with the blood of Joseph. Mary's blood is equally valuable with the blood of Joseph.
Okay, Joseph- okay. When we go back to David, that's what you want to David. say. Okay. Yes, okay. David. సో జోసెఫ్ కి ఫిజికల్ సన్ కాదు కాబట్టి హీ కెన్ నాట్ బి కనెక్టెడ్ టు డేవిడ్ అంటానికి లేదు. ఈ స్టిల్ కనెక్టెడ్ టు డేవిడ్ త్రూ మేరీ, బికాస్ మేరీ, like Catholics believe, is not immaculate. I'm sure you don't believe in immaculate. If she was normally born human, she took the blood of her father and mother, and normal blood, and that normal blood was shared by Jesus Christ. And he still has the literal physical blood of David in him. Yes. అప్పుడు ఇప్పుడు సీడ్ ని మనం అట్లా తీసుకొస్తే ఇప్పుడు అసలు చాలా బాగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా ఇప్పుడు అదే ఇప్పుడు మన దేశంలో మహిళా సంఘాలకి ఈ వార్త అందిందంటే మనం అయిపోతాం. ఎందుకు వాళ్ళు ఆపలేరు అంటారా? సారీ రాధా మేడం, ఏమనుకోమాకండి. No, sir. రాధా గారు ఇందులో నాకు మంచి క్లాస్కి వచ్చారండి పాపం. మంచి సాలిడ్. Thank you, sir. I'm listening very regularly all your videos, sir. Kumar sir. Sir. But having said it, ఓకే సార్, జస్ట్ అంటే మన విశ్వాసానికి అని కాదు కానీ జస్ట్ అంటే యాజ్ అ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లెవెల్ లో I see your point. I no way disregard or downplay your question. I was trying to sincerely answer that question actually. So the point is this: it's not the power. I'm talking about power. Connectivity. It's all about the connectivity to David. Yes. It is all about the connectivity. It is all about the physical blood. Is Jesus Christ connected to the blood of David? The connectivity is Nathan there after David, Mary here before Jesus. Nathan there after David, Mary here before Jesus. And Mary also has a normal human blood because she was normally conceived. She was conceived normally by her father and mother. She shared her normal father's and normal mother's normal blood of David. So being born to a mother without the intervention of father will in no way disqualify or reduce or abrogate the seed, the qualification of the seed. So Jesus is, though he was born to Joseph and Mary together, and Jesus Christ being born to Mary alone is equal to be, equal even with if he was born to Mary and Joseph together. Yes. మరి అంటే అలాంటప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది కదా సార్, మరి if we take Mary's blood literally, then Jesus will have to share in her sinfulness kada. That's where comes the overshadowing of the Holy Spirit. What literally happened in the inside of the womb of the mother, sir, we don't know. So don't try to push me into the womb of Mary. What happened to see there? I don't know what literally happened there. These questions always linger. How could he took the blood of Mary, sinful blood of Mary, and he took the sinful milk of Mary. Of course, milk is nothing but the blood, white blood. So yet he was sinless. So what literally happened in that procedure, Bible doesn't explain. And nobody knows it. And of course. కానీ ఒకటి షూర్ సార్, ఇప్పుడు పాపము లేని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు కదా. So I think we must be satisfied with that kind of statement. That's it. Yes, sir. That's what I was about to say. Bible says that he was sinless. He was righteous. Sir, excuse me for a moment. Yes, sir. In the Matthew 1st chapter, 18th verse is very clear. Sir, ఏముంది సార్ అక్కడ? యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు
యేసు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. Yes, sir. So that's what That's we're it. trying to say. Overshadowing of the That's Holy it. Spirit. So what happened in the stomach of the womb? And Christologyలో మీరు మాట్లాడుకునేటప్పుడు hypostatic union of Jesus Christ గురించి మాట్లాడినప్పుడు the human nature of Jesus Christ and divine nature of Jesus Christ staying together in a single body. So how does it constitute? Jesus Christ is like constituted with the two natures, human nature and divine nature. So how is this? And there are some things that are beyond our understanding and apprehension. So when he is not God, when he is God, it's really difficult. It's really difficult to say. Oh, one thing we say is what? He was God, no doubt. He was man, no doubt. So what literally happened in the womb of Mary is like beyond our understanding, and the Bible is absolutely quiet. I mean, silent on that. So shall we be. All right. Moving on further. The next point we will discuss about is ఒక లేదబ్బా మొత్తం సొలొమోను కాలంలో ప్రామిస్ నెరవేరిపోయింది, కింగ్డమ్ ప్రామిసెస్ నెరవేరాను కానీ ఎవరైనా ఇంకా ఇన్సిస్ట్ చేస్తే, why then there are literal promises about the kingdom, about the rule of son of David, even after the completion of Solomon. You know, why then Christ was called the son of David, David Kumaruda, David Kumaruda, David Kumaruda, David Kumaruda. Why is that he is promised to rule his people when the kingdom concept is not there? When the kingdom concept is not there, why is the people of Israel, still are expecting a king? Why? If the promises are not there, promises లేకపోతే literal ruler తాలూకు, they did not see killing Jesus Christ itself. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించి చంపటమే ఇశ్రాయేలీయులు ఇంకొక రాజు కొరకు ఎదురు చూస్తున్నాడంటానికి నిదర్శనం. అవునా? యేసు ప్రభుని లిటరల్ గా వాళ్ళు చంపటమే ఈ డేవిడిక్ కవెనెంట్ లిటరల్ నెరవేర్పు కొరకు వాళ్ళు చూస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. లిటరల్ నెరవేర్పు అంటే వాళ్ళ దృష్టిలో ఏంది అంటే నాయకత్వాన్ని, రైట్, నాయకత్వాన్ని అజ్యూమ్ చేసి ప్రజల్ని మొబలైజ్ చేసి తిరుగుబాటుని ఇన్స్టిగేట్ చేసి రూలర్స్ని మెల్లిమెల్లిగా ఒకళ్ళొకళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చి వలసదారులందరినీ తరిమివేసి ఇక మళ్ళీ రాజ్యాన్ని చేపట్టి పొలిటికల్, స్పిరిచువల్ అప్రెషన్ అంతటిని కూడా తీసివేసి ఆ భూమి అంతటికి కూడా స్వతంత్రాన్ని ప్రకటించి ఈయన పరిపాలకుడిగా మారి ఈయన రాజరిక వ్యవస్థను ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఒక సెటప్ చేసి, కానీ చూడబోతే యేసుప్రభుల వారి జీవిత కాలంలో పాలిటిక్స్ గురించి ఒకసారి మాట్లాడినట్లేడు. And people were greatly disappointed. And if they do not have the promises of an earthly ruler, why were they disappointed with Jesus Christ? And the Davidic covenant తాలూకు లిటరల్ ఫుల్ఫిల్మెంట్ ని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారని మనం ఒప్పుకుంటున్నట్టే. అయితే చాలా మంది ఆమిలీనియల్స్ చెప్పినట్టు నిజంగా ఇది హిస్టారికల్ గా నెరవేరిందా ఏమో, ఆ విషయాన్ని ఎందుకు పరిశీలించకూడదు మనము? నిజంగా హిస్టారికల్ గా నెరవేరిందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వీళ్ళు సాధారణంగా రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనాన్ని ఆధారంగా తీసుకుంటారండి. డేవిడిక్ కవెనెంట్ సొలొమోను కాలంలో నెరవేరింది అనేటటువంటి వాదులు రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం మనము చదువుకుందాం. నది యూఫ్రాటిస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. దిస్ ఈస్ ద రెఫరెన్స్ దే యూస్
హిస్టారికల్గా ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది అనేది ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారన్నమాట. టెక్స్ట్ని మనము జాగ్రత్తగా చదివితే మిలీనియల్స్ దొరికిపోతారు మనకి. లిటరల్గా తీసుకోవద్దు డేవిడిక్ కవన్ అని చెప్తూనే సొలొమోను కాలంలో లిటరల్గా నెరవేరిందని అక్కడే మనకు దొరికిపోతున్నారు. లిటరల్ ఫుల్ఫిల్మెంట్ లేదు అని చెబుతూనే సొలొమోను కాలంలో లిటరల్గా ఫుల్ఫిల్ అయిందని చెప్పి వాళ్ళే మనకి ఎగ్జాంపుల్ రెఫరెన్స్ శాతం ఇచ్చి లిటరల్ ఫుల్ఫిల్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం ముందుకెళ్తే సొలొమోను కాలంలో నిజంగా ఈ భూభాగాలన్నీ పర్మనెంట్ పొజిషన్గా ఫ్రమ్ బార్డర్ టు బార్డర్, అంటే యూఫ్రటీస్ నది మొదలుకొని, మీకు తెలుసు యూఫ్రటీస్ నది సమ్వేర్ నియర్ ఇరాక్ దగ్గర ఉంటుంది. ఆ యూఫ్రటీస్ నది మొదలుకొని అంటే యోర్దాను నదికి యువతల పక్క, అక్కడి నుంచి ఐగుప్తు బౌండరీస్ వరకు సొలొమోను పర్మనెంట్ పొజిషన్గా దాన్ని సంపాదించాడా? Did he win the Lord, win the land as a permanent position? Did he occupy the land as a permanent position? Did he claim the land? Did his rule honored in their kingdoms? Did they follow the constitution of Israel? Did they follow the rules of the law? The simple answer is no, sir. He only collected money from them, revenue. He did not permanently possess. Somehow వాళ్ళు సొలొమోనుకి భయపడ్డారు, రాజీ కుదుర్చుకున్నారు, యుద్ధాలు లేకుండానే రాజీలకు వచ్చారు. రాజీల పుణ్యమాని ఈయనకి రెవెన్యూ వచ్చింది. He was quite happy with the revenue. And as long as he was there, they paid revenue. Once he is gone, in the place of revenue, there came revenge and rebellion. వాళ్ళు అత్యంత ప్రమాదకరులుగా మారారు. ఈనాటికి ఆ గాజా గురించి మాట్లాడుతున్నాం, ఫిలిస్తీన్ల దేశం గురించి మాట్లాడుతున్నాం ఇందాక. ఆ గాజా ఈనాటికి కూడా పక్కలో బలంగానే ఉంది. ఎక్కడో ఒక మూలకుంటది విసిరేసిన రాయిలాగా. బట్ yet it is perpetual a kind of struggle for Israel ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. హ్యావింగ్ సెడ్, సొలొమోను కాలంలో నెరవేరిందంటే did really Solomon possess all the land permanently? No. సొలొమోను ఆ ల్యాండ్ని పర్మనెంట్గా సంపాదించలేదు, పర్మనెంట్గా దాన్ని స్వాధీనపరచుకోలేదు అనడంలోనే సొలొమోను కాలంలో ఒక మేరకు తాత్కాలికంగా పార్షియల్ అసంపూర్ణమైనటువంటి నెరవేర్పే జరిగింది, కానీ సంపూర్ణమైన నెరవేర్పు జరగలేదని మనకు అర్థమవుతుంది. పార్షియల్ ఫుల్ఫిల్మెంట్, దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్, బట్ అది కాదు. పొజెషన్ ఆఫ్ ద ల్యాండ్ అంటే అది కాదు. పొజెషన్ ఆఫ్ ద ల్యాండ్ అంటే సంపూర్ణంగా జెండా పాతాలి. It must be geographically, physically be identified as the land of Israel. ఇప్పుడు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి ఆయన ముందు కాస్త బెట్టు చేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది, అవునా? నెహ్రూ గారు కానీ సర్దార్ పటేల్ గారు కానీ వారు చాలా సందర్భాల్లో నిజాం గారితోటి రాయబారాలు జరిపి ఇంకా భారతదేశంలో మీ సంస్థానాన్ని కలపండి అన్నప్పుడు ఆయన కలపడానికి అంత మాత్రం కూడా ఇష్టపడలేదట. సరే, ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్డ్ దట్ సర్దార్ గారు ఇక ఒక ఫైన్ డే మొత్తానికి శుభ్రంగా తీసుకొచ్చి
భారతదేశంలో ఈ యూనో నిజాం సంస్థానాన్ని ఇంక్లూడ్ చేశాడు, లేకపోతే మర్జ్ చేశాడని చెప్పేసి చెప్తా ఉంటారు. నా ఇది పొజెషన్ అంటే. ఇప్పుడు హైదరాబాద్లో బతుకుతున్నటువంటి మనం, ఒకప్పుడు నిజాం సంస్థానంలో ఉన్నటువంటి మనం, డు వి స్టిల్ కాల్ ఇట్ యాజ్, ఇప్పటికీ నిజాం యొక్క సంస్థానం నడుస్తుందా, లేకపోతే వి కాల్ ఇట్ యాజ్ ఇండియా? కేసీఆర్ కా జులుం చల్ రా. ఇండియా, we call it India. It is no more Nizam or some XYZ. We call it India. చాలా మంది చక్రవర్తులు పరిపాలించారు, మొఘళ్ళు పరిపాలించారు, ఎంతమంది అండి. అయితే ఇవన్నీ కూడా నౌ దే ఆర్ ఇండియా. ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇండియా నౌ. మైసూరు సామ్రాజ్యం గురించి మాట్లాడతాం, బొబ్బిలి సామ్రాజ్యం, విజయనగరం సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాలన్నీ ఇండియా అయిపోయినాయి ఇప్పుడు. పర్మనెంట్ పొజిషన్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. అప్పుడప్పుడు నాలాంటి రెబెల్కి కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. ఐ వాంట్ టు సెపరేట్ దిస్ సౌత్ ఇండియా ఫ్రమ్ నార్త్ ఇండియా అనిపించుది నాకు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు బి అ పొలిటీషియన్, ఐఎమ్ గోయింగ్ టు సెపరేట్ దిస్ సౌత్ ఇండియా ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ యూ విల్ ఆల్ బి మై క్యాబినెట్ మినిస్టర్స్. చూస్ విచ్ పోర్ట్ఫోలియో యూ వాంట్. సార్ తొంటేసి మొదలెత్తుతున్నారు మీరు. తొంటేసుడు మొదలెత్తుడు. సో విషయం ఏమిటంటే, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. కాలేజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. డిస్క్లైమర్. హ్యావింగ్ సెడ్ ఇట్, విషయం ఏమిటి, సొలొమోను నిజంగా పరిపాలించాడంటే పరిపాలించలే ఆయన. వాళ్ళు భయపడ్డారు, సార్ నీ కాల్ముక్త బాంచన్, మేము మీద ఏది కోరుకుంటే అది ఇస్తామన్నారు. ఏముంది లేరా, వచ్చేటప్పుడు కొంచెం బంగారం తీసుకురండి, డబ్బులు తీసుకురండి, రాజుగారికి మంచి కూతురుంటే వచ్చేటప్పుడు నీ బిడ్డను కూడా పట్టుకొని రా అన్నట్టు ఆయన కొన్ని ప్రపోజల్స్ పెట్టాడు. అట్లా వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారు, అందమైన కూతురుంటే ఆ కూతురుని కూడా తీసుకొచ్చి సొలొమోన్కి ఇచ్చిపోయారు. దట్ ఈస్ హౌ హీ కలెక్టెడ్ వైబ్స్. దిస్ ఈస్ హిజ్ రూలింగ్ స్ట్రాటజీ అనమాట. ఇమీడియట్గా ఫోన్ చేసి ఆ రాజుగారికి, మీ రాజ్యంలో నీకు ఒక కూతురుందా అంటాడు. కూతురుందంటే వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని రా అంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎక్స్పాన్షన్ జరిగినట్టే. సో ఈ పాటి దానికి లిటరల్ నెరవేర్పు జరిగింది అనడం సరైనది కాదు. సో అది నెరవేరలేదని మనకు అర్థం అవుతుంది. అప్పుడు నెరవేరలేదంటే ఎంతవరకు నెరవేరలేదు, మరి ఎంతవరకు నెరవేరలేదంటే ఇక ముందు నెరవేరాలి. సో స్టిల్ ఫ్యూచర్ అనే కంక్లూజన్కి మనం వస్తున్నాం. ది ఎస్కటాలజికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డేవిడిక్ కవెనెంట్. డేవిడిక్ కవెనెంట్కి సంబంధించి ముగింపును గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ముగింపు అంతా ఈ డేవిడిక్ కవెనెంట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. మనకి డేవిడిక్ కవెనెంట్ ఎంత బాగా అర్థమవుతే ముగింపు అంత బాగా అర్థమైనట్టు. ఇక్కడ ఇంకా భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి మిలీనియల్ కింగ్డమ్ కొరకు, దానికి ముడిపడినటువంటి ఇశ్రాయేలు భవిష్యత్తు కొరకు మనం అందరం ఆశగా ఎదురు చూస్తున్నాం. లోకమంతా ఎదురు చూస్తుంది. ఐ డోంట్ నో, చాలా మంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దాన్ని బట్టే క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ ఎంత త్వరగా ఉండబోతోంది, క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత ఎంత తొందరగా ఉండబోతుందని చాలా మంది స్పెక్యులేషన్స్ మొదలు పెట్టారు. మీలో ఎవరైనా అలాంటి ప్రవక్తలు బయలుదేరారో లేదో నాకు తెలియదు. లాంగ్ బ్యాక్ నేను చెప్పాను సార్ ట్రంప్ వస్తున్నాడని, మీరు మళ్ళీ స్పెక్యులేషన్స్ చెప్తున్నారు. ఐ డోంట్ నో. Already in the same our eschatology class itself regarding the election of the president candidate was. సో చూడబోతే మీరు ఆల్రెడీ ప్రీడిస్టైన్ చేసినట్టున్నారు. అదే సార్ మీరు ఎలక్ట్ చేసినట్టున్నారు. అమెరికా ప్రజలది ఏముందిలేండి, మీరు ఎలక్ట్ చేసిన తర్వాత ఇంకా కావక చచ్చుద్దా అవుతులేండి. కాదు సార్, మీరు ఇంత సంక్లిష్టమైన ఇండియాని ముక్కలు చేసినప్పుడు మేము ఎక్కడో ఉన్నదాన్ని చేయటంలో తప్పలేదు కదా సాల్మన్ లాగా. ఇండియాని సౌత్ ఇండియా నార్త్ ఇండియా లాగా చేయడానికి విల్లింగ్ ఉన్నారు. మేము ఎక్కడో ఉన్న అమెరికాని దాన్ని వదిలేసేయండి. అదేదో జోక్ అన్నమాట, దాన్ని మళ్ళీ తీసుకురాకండి. లెట్స్ మూవ్ ఆన్ ఫర్దర్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈజ్ డేవిడిక్ కవెనెంట్ యొక్క ఎండ్ టైమ్
ఇంపార్టెన్సెస్ లేకపోతే ఎండ్ టైమ్ రియాలిటీస్ గురించి మాట్లాడితే వాటిలో ద ఫస్ట్ వన్ ఏంటంటే ఇజ్రాయెల్ మస్ట్ బి రీగ్యాదర్డ్. ది ఎస్కటాలజికల్ ఇంప్లికేషన్స్ లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇజ్రాయెల్ మస్ట్ బి రీగ్యాదర్డ్, సమకూర్చబడాల యాజ్ పీపుల్ అండ్ యాజ్ ఎ నేషన్. ఎందుకంటే మీకు తెలుసు నేషన్ మస్ట్ బి ప్రిజర్వ్డ్. ఇఫ్ ద నేషన్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్, then the throne cannot be established. If the throne ought to be established, nation must be preserved. It is a promise of God. It is a repeated prophecy of the prophets. ఏంటంటే the people of Israel will be preserved not as individuals but as a nation. It is a promise. It is a repeated promise by all the prophets. And every Jew today, a liberal Jew or a conservative Jew, a liberal or conservative, is still patiently, eagerly waiting for the day to come. And today they're almost brought back to the nation. And of course, people still live elsewhere in the world. చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో చాలా మంది ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. Sooner or later, they will also be brought back to the land of promise and wait for the Davidic kingdom to start. People must be gathered. That is the first element. And the second element in that, the people of Israel must be given the land that has been promised to David, their grandfather or their father, from boundary to boundary. యూఫ్రటిస్ మొదలుకొని ఐగుప్తు దేశ సరిహద్దుల వరకు వాగ్దానం చేయబడేటువంటి భూభాగం అంతా వాళ్ళ స్వాధీనంలోకి రావాల. బట్ చూడబోతే ప్రస్తుతం ఇంకా అది జరగల, ఇంతవరకు జరగల. ఇక ముందు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. It appears it is going to happen soon. So the homeland, ఇశ్రాయేలులు సమకూర్చబడటం ఒక విషయం అయితే, సమకూర్చబడిన వారందరూ తమ సంపూర్ణ భూభాగాన్ని కలిగి ఉండాలి. అండ్ వాళ్ళు సంపూర్ణ భూభాగం కలిగి ఉండటం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే నేడున్నటువంటి దేశంలో ఒక్కళ్ళు కూడా లేకుండా పోయిన స్థితిలో నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక దేశంగా గుర్తించబడ్డారు, ఒక రాజ్యంగా గుర్తించబడ్డారు. వాళ్ళకు ఒక రాజధాని, మళ్ళీ మొదటి రాజధాని యెరూషలేమునే రాజధానిగా కలిగి ఉన్నారు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ థింగ్స్ విల్ కంటిన్యూ టు చేంజ్. బట్ థింగ్స్ సీమ్ టు బి చేంజింగ్ ఇన్ ఏ క్విక్కర్ పేస్. కొంచెం వేగం పెరిగింది పరిస్థితులలో, మనమందరము హెచ్చరించబడుతున్నాం. ఎండ్ టైంకి సంబంధించి మూడో అబ్జర్వేషన్ ఏంటి, మూడో ఇంప్లికేషన్ ఏంటంటే, యేసు క్రీస్తు దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క గర్భవాసమును పుట్టినటువంటి అతని రక్త సంబంధి భూమి మీదికి he must come to earth with a physical body and literally. యేసు ప్రభుల వారు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమందున సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు అనేది does not qualify to the covenant made by God with David. డేవిడిక్ covenant కి సరిపోదు. It doesn't fulfill the promise made to David covenant.
ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే earthly kingdom must be established, in which over which Jesus Christ will be the ruler. So these are all the 4 points. People must be regathered, land must be expanded or occupied completely, boundary to boundary, and the third one is Jesus, the son of David, has to come physically, literally, and fourth is he has to establish a physical, literal kingdom. And the fifth one is that kingdom which Jesus Christ is going to establish, ఆయన స్థాపించబోయేటటువంటి రాజ్యం శాశ్వత రాజ్యం కావాలి. ఎందుకంటే థ్రోన్ సింహాసనము, హౌస్ ఫ్యామిలీ కుటుంబం, ఇల్లు కింగ్డమ్ రాజ్యం అన్నీ 1 by 1 నడుస్తున్నాయి. కాబట్టి దావీదు సింహాసనం మీద నుంచి ఆ దావీదు వేరు చిగురు, దావీదు సంతతి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నిరంతరం పరిపాలన చేయబోతున్నాడు. సో భవిష్యత్తు మనకి బాగా అర్థం కావాలి అంటే డేవిడిక్ కవెనెంట్ స్పష్టంగా మనకు అర్థం కావాలి. విత్ దిస్ మనం దీనితో డేవిడిక్ కవెనెంట్ లో ముగింపుకు వచ్చాము. 3 మేజర్ కవెనెంట్స్ మనం ముగించుకున్నాం. ద ఫస్ట్ మేజర్ కవెనెంట్ అనేది ఏబ్రహామిక్ కవెనెంట్. ద సెకండ్ మేజర్ కవెనెంట్ అనేది పాలస్టీనియన్ కవెనెంట్. ద థర్డ్ మేజర్ కవెనెంట్ అనేది డేవిడిక్ కవెనెంట్. And then going over to the next major and the last of the 4 major covenants. Guess what? The new covenant. The new covenant. The 4th and the last one. By the way, న్యూ కవెనెంట్ ఎవరిదండి? హూ సీస్ ద న్యూ కవెనెంట్? కొత్త నిబంధన ఎవరిది? చర్చ్ గట్టిగా. ద చర్చ్. శాంతి ఏమనుకుంటున్నాడు చూద్దాం. చాలా కాలం తర్వాత శ్రీధర్ గారు కనబడ్డారు, మళ్ళీ అదృశ్యమయ్యారు. Gentiles to the world. To the world. Gentiles. ఓకే, సైమన్ గారు కూడా దాదాపు అదే అన్నట్టు లెక్క నా అంచనా. బా, వైట్ అండ్ వైట్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. Sir, the new covenant belongs to Jesus, no, sir. New covenant belongs to Jesus Christ, no, sir. He is a covenant maker, amma. Sir. Talking about people. Which people does it belong to అనేది ప్రశ్న ఇక్కడ. I think Jews and Gentiles also, no, sir. జెంటైల్స్ అనే మాట వినబడుతుంది. Yes, sir. ఇమాన్యుయల్ వినుకొండ గారు మీరేమనుకుంటున్నారు? ఆలోచిస్తున్నా సార్. ఏమండి ఆలోచిస్తున్నా? మీరు వినకుండా ఆలోచిస్తున్నారు. వినుకుంటా ఆలోచించండి. బాగుంది. శాంతి ఇంతవరకు సపోర్ట్ చేయలేదు. ఆయన శాంతంగా కూర్చున్నట్టున్నాడు. మరి అంత లిటరల్ గా పేరును జీవించేయద్దండి. It's to all mankind, sir.
ఏం మాట్లాడతలేవు రమేష్? కొత్త నిబంధన ఎవరిది? Universal, I think, sir. యూనివర్సల్. So for everyone, for everyone. ఎస్ అండి, మీరు అన్నారు ఇందాక Sir, ఎవ్రీవన్ అన్నారు. sir. సార్ మీరెవరిది అనుకుంటున్నారు సార్? ఆహా, అవునా? శ్రీధర్ గారు అలాగే పరీక్ష చూస్తున్నాను. శ్రీధర్ గారు పరీక్ష కూడా మీతోనే రాపించేటట్టున్నారు. అదే అదే అదే. మీరైతే ఏం రాస్తారు సార్ ఇక్కడ అంటే తెలివి. ఈ ప్రశ్న మీరైతే ఏం రాస్తారు సార్ అంట. ఓకే సార్ మీ అడుగు చేయడంలో సార్ రానున్న కాలంలో మీ అనుభవాన్ని మేము కూడా కొంచెం ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఒక లాజిక్ మీరెందుకు ఒక తర్కాన్ని ఆలోచించలేకపోతున్నారు అందరూ? ఏమిటంటే ఏబ్రాహామిక్ కవెనెంట్ ఎవరిదండి? కొంచెం దయచేసి మ్యూట్ తీసి ఇప్పుడు మాట్లాడి యునానిమస్ గా మాట్లాడే ఇబ్బంది ఏం లేదు. ఏబ్రాహామిక్ కవెనెంట్ ఎవరికి? ఏబ్రాహామిక్ కవెనెంట్ ఎవరిది? ఎవరికి? ఇజ్రాయెల్, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. పాలస్తీనియన్ కవెనెంట్ ఎవరికి? To the అది Jews. కూడా ఇశ్రాయేలీలకేనండి. సార్ డేవిడ్ కవెనెంట్ ఎవరికి? ఇజ్రాయెల్. ఇప్పుడు న్యూ కవెనెంట్ అంటున్నాడంటే షుడ్ దేర్ బి ఓల్డ్ కవెనెంట్? No, sir. Yes, yes, Yes. సార్ yes, Unless there is old, there cannot be new. yes. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు ఓల్డ్ కవెనెంట్ ఇశ్రాయేల్ అయినప్పుడు న్యూ కవెనెంట్ ఎవరిదై ఉండాలా? వాళ్ళదే అయి ఉండాలి. వాళ్ళదే. మనం కొత్త నిబంధన చదివి కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన చర్చి కూర్చుందే కాబట్టి కొత్త నిబంధన అంటే చర్చిదే అనుకుంటున్నాం తప్ప లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లా మనం. వాళ్ళ దగ్గర నుండి వచ్చింది అబ్రహాం అమ్మ ఇప్పుడు నేను మాట్లాడతాను, ఇంకా మీరు వినండి ప్లీజ్. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఆబ్వియస్. ద న్యూ కవెనెంట్ ఈస్ ప్యూర్లీ made for Jews or Israelites. మనం చర్చ ముందు కొనసాగుద్ది, ఇప్పుడే తొందరపడబకండి. మరి చర్చ్ సంగతి ఏం సార్, మనం అందరం ఇంకా అన్నట్టు అది మాట్లాడదాం. అది చర్చించబడకుండా న్యూ కవెనెంట్ ముగిసిపోయే అవకాశమే లేదు, మాట్లాడదాం అది కూడా. బట్ లెట్స్ గో ఇన్ క్రోనాలజికల్ సీక్వెన్స్, ఇన్ లాజికల్ సీక్వెన్స్. మీకు ఆల్రెడీ వీఆర్ ఆల్ ప్రీ ఆక్యుపైడ్. న్యూ టెస్టిమెంట్ అంటే మనమే, న్యూ టెస్టిమెంట్ అంటే మనమే, న్యూ టెస్టిమెంట్ అంటే మనమే ప్రీ ఆక్యుపైడ్. ప్లీజ్ ఎంప్టీ ఇట్. ఆల్రెడీ మనకి 10 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి నేర్పించబడుతూ 30 సంవత్సరాల నుంచి నేర్పించబడుతూ వచ్చినటువంటి సంగతులన్నీ పెట్టేసుకొని న్యూ కవెనెంట్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వీ విల్ బి టెన్స్డ్ అండ్ వరీడ్. సో కనుక తటస్థంగా ఆలోచించండి. కొత్త నిబంధన అంతా మనదే అనే ధోరణి నుంచి బయటికి రండి. ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం మనం. ఒక అబ్రహాం ఉన్నాడంట, ఆయనకు ఒక నిబంధన జరిగిందంట. ఆ నిబంధనలో మొత్తం 4 భాగాలు ఉన్నాయట. దాంట్లో సీడ్ ఉందట, దాంట్లో ల్యాండ్ ఉందట, దాంట్లో థ్రోన్ ఉందట, దాంట్లో బ్లెస్సింగ్ ఉందట. ఈ న్యూ కవెనెంట్కే ద బ్లెస్సింగ్ కవెనెంట్ అనే పేరు కూడా ఉంది. మనందరికి సార్ బ్లెస్సింగ్ అయితే మందే సార్, మందే బ్లెస్సింగ్ అయితే మనకే కావాలి. ఆయన ఇవ్వకపోయినా ఓడబిక్కునేటట్టున్నారు వీళ్ళందరూ. ఎందుకు? బ్లెస్సింగ్ అనే పదం అక్కడ ఉంది కాబట్టి మాదే అని ఎగబడి తీసుకునేటట్టున్నారు. లెట్స్ గో బై రూల్స్. ఎవరికి సంతానమో, ఎవరి సంతతో, ఎవరి సీడో, ఎవరిది రాజ్యమో, ఎవరిది సింహాసనమో వారిదే ఆశీర్వాదము. వాళ్ళకి సింహాసనం ఇచ్చి రాజ్యం ఇచ్చి బ్లెస్సింగ్ అంతా తీసి వేరే వాళ్ళకి ఇస్తే లాభం లేదండి.
So it's a pack. It goes together. It goes together. It's a pack. ఇది ఎట్లా ఉంటుందంటే మంచి అందమైనటువంటి ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసి దాంట్లో కనీసం పచ్చి మంచినీళ్ళు దొరకకుండా చేయటం అనమాట. మీరు ఎంత అందమైన ఇంట్లో పెడితే ఏం లాభం అండి? దాంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా దొరకనప్పుడు ఏం లాభము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో ద ప్రామిస్ ఈజ్ మేడ్. Let us discuss the importance of the new covenant here. New covenant, as I said earlier, is purely for the people of Israel, because the foundations of this new covenant is old covenant. What are the old covenants? And you know it. దయచేసి న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్ అంటే న్యూ టెస్టమెంట్ యాంగిల్లో చూడబాకండి. అది ఒక పాత నిబంధన, కొత్త నిబంధన పుస్తకాల రీతిన చూడబాకండి. That is enough. The importance of new covenant గురించి మాట్లాడుతుంటే, thus the foundation of the new covenant is the blood of Jesus Christ. We know that. న్యూ కవెనెంట్ కి ఆధారం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. సంఘం ప్రస్తావన ఇప్పుడప్పుడే రాదు, చాలా టైం పడుతుంది సంఘం ప్రస్తావన రావాలంటే. ఇవన్నీ మనం దిగమింగాల. యాక్చువల్గా సంఘాన్ని గురించి మనం వినబడుతూ, వింటూ, నేర్చుకుంటూ, ఆలోచిస్తూ, అనుకుంటూ వచ్చినటువంటి సంగతులు చాలా మేరకు ప్రశ్నించబడతాయి, తప్పని నిరూపించబడతాయి. సో వాటన్నిటికీ మనం రెడీగా ఉండాలి. ఆ మిలీనియల్స్ ఏం చేస్తారంటే, దిస్ న్యూ కవెనెంట్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు చర్చ్. చర్చ్ ఈజ్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్ అంటాడు. చర్చ్ ఈజ్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్ బికాస్ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆశీర్వాదాలు అనుభవించే వారిలో అగ్రభాగం లేదా సింహభాగము అన్యులదే. మెజారిటీ కౌంట్స్. ఇఫ్ మెజారిటీ పీపుల్ ఆర్ జెంటైల్స్, ఇఫ్ మెజారిటీ పీపుల్ ఆర్ heathens, outsiders, then covenant must belong to them. Is it not the time of the New Testament? Yes, it is the time of the New Testament. మనం కొత్త నిబంధన కాలంలోనే ఉన్నాం. మరి కొత్త నిబంధన కాలంలో మనం ఉండుకుంటూ కొత్త నిబంధనలో మనం అంతర్భాగమై ఉండి కొత్త నిబంధన మంది కాదంటారు ఏమిటి? ఈ కొత్త నిబంధన మంది కాబట్టి why are we enjoying the blessing of the New Testament? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, చర్చ్ ఈజ్ న్యూ కవెనెంట్ బిలాంగ్స్ టు ద చర్చ్. సో సిన్స్ చర్చ్ అనేది ఈ కొత్త నిబంధన తాలూకు ప్రామిసెస్ అన్ని ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇక మిలీనియం అనేది లేదు. చెవులు గలవారు ఆత్మ చెప్పు సంగతులు విందురుగాక. ఐ రిపీట్, ఎందుకంటే ఇక మిలీనియమే లేదు. ఇక మిలీనియమే లేదు. ఎందుకంటే మిలీనియంలో ఉంటాయని వాగ్దానం చేయబడినటువంటి ప్రామిసెస్ అన్నీ అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. మిలీనియం ఉందని చెప్పేవారు మిలీనియంలో ఏం జరగబోతున్నాయని చెప్తున్నారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ ప్రామిసెస్ అన్ని, అలాంటి సంఘటనలన్నీ, ఇన్సిడెన్సెస్ అన్ని కూడా మనకి కనబడుతున్నాయి. అండ్ దేర్ ఫోర్ మిలీనియం లేదు, మిలీనియం అక్కరే లేదు. ఎందుకు? మిలీనియంలో జరగబోతున్నాయని చెప్పబడుతున్నవే ఇప్పుడు జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి మిలీనియం లేదు. ఎక్కడో చిన్న లైన్ ఉంది, ఆ లైన్ మీకు దొరికిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మిలీనియం ప్రాథమికంగా ఎవరిని ఉద్దేశించింది? మిలీనియం, ద కింగ్డమ్ ప్రాథమికంగా ఎవరిని ఉద్దేశించింది సార్? ఇస్రాయేల్.
ఇజ్రాయేలును ఉద్దేశించింది. మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, చాలా ప్లెయిన్గా మాట్లాడుతున్నా. ఇజ్రాయేలును ఉద్దేశించదలుచుకుంది అంటే న్యూ కవెనెంట్ యొక్క నెరవేర్పు ఎక్కడుండబోతుందని అర్థం చేసుకోవాలి. కింగ్డమ్లో, మిలేనియం, కింగ్డమ్లో అనగా మిలీనియంలో ఉండబోతుందని అర్థం చేసుకోవాలి. లేఖనాలు మనం చదువుకుందాం, తొందర లేదు, అవన్నీ లేఖనానుసారంగానే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి నా అభిప్రాయాలు కావు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడే మిలీనియం నడుస్తూ ఇప్పుడే బ్లెస్సింగ్స్ అన్ని వస్తానంటే నాకు మాత్రం నష్టం ఏంటండి? వాట్ ఈస్ మై ప్రాబ్లం? ఈ కష్టాలు, ఈ దుఃఖాలు ఎందుకు? ఈ నష్టాలు, ఈ కొదువలు, రేపటిని గురించినటువంటి ఆందోళనలు ఎందుకు? ఇవన్నీ మనకి సమస్య అది కాదు. లేఖనం ఏం చెప్తుంది కదా, అది మన సమస్య. ఇక్కడ లేఖనాల్లో చెప్పబడి ఇప్పుడే మిలీనియం నెరవేరుతుంది, దాని తాలూకు ఆశీర్వాదాలను పొందుకు. కమాన్, ఐఎమ్ రెడీ. ఐ టు వాంట్ సమ్ బ్లెస్సింగ్, some material blessing. Who doesn't want here? But that Bible doesn't say that. The problem is that అందుకని ఏం చేస్తారంటే, మిలీనియం ఉందంటే న్యూ టెస్టమెంట్ మిలీనియంలోకి వెళ్ళిపోద్ది. అందుకని ఆ మిలీనియల్స్ ఏం చేశారంటే, న్యూ టెస్టమెంట్ చర్చిదే కాబట్టి మిలీనియం లేదు. ఎందుకు? న్యూ టెస్టమెంట్ నెరవేరిపోయినప్పుడు ఇంకా నిబంధన ఏం లేదు కదా. ఓకే, that's how it works. Subtle deception ఇది, subtle deception. సంఘానికి కొత్త నిబంధన ఆడే ముసుగు వేసి, కొత్త నిబంధన అంటే సంఘమే అనే భ్రమలో, క్లాస్లో కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడుతుంటే మీరు ఓపికగా వింటున్నారు, కానీ జనరల్ కాంగ్రెషన్లో ఈ సంగతులు చెప్పామనుకోండి, అసలు పిచ్చే పట్టింది అనుకుంటారు నాకు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? చర్చి, కొత్త నిబంధన చర్చిది కాదంటున్నాడు. కొత్త నిబంధన చర్చిది కాకపోవడం ఏందా? ఇంత ఓపిక వాళ్ళు ఎక్కడ వింటారు? ఇంత సిస్టమేటిక్గా మీరు ఇన్ని నిబంధనల గురించి వింటున్నారు కాబట్టి పాపం లోపల ఎన్నున్నా మాత్రం బయటికి మాత్రం చాలా ఓపికగా వింటున్నారు. మాట్లాడితే ఒప్పుకోంగా మాట్లాడితే ఒప్పుకోంగా. రమేష్, నువ్వు వెనకాల ఉండి చీకట్లో ఉండి మాట్లాడుతున్నావు బిడ్డ, నువ్వు అసలు వెలుక్కే రావట్లేదు చూడు. వస్తా సార్. Having said it, let's go over to talk about the provisions of the new covenant. You will be surprised to know it. మన అంచనాలన్నీ తారుమారవుతాయి. చూడండి, the provisions of the new covenant. And new covenant is proposed and promised and prophesied in the book of Jeremiah, chapter 31, verse number 31, 32, 33 and 34. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల వరకు ఈ యొక్క క్రొత్త నిబంధన, నూతన నిబంధన వాగ్దానం చేయబడింది. Shall we go to the scriptures? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను. మీరు చదివేటప్పుడు జాగ్రత్త, అందరు జాగ్రత్తగా వినండి. చాలా విలువైన మాటలు, మనకు సమాచారం ఇక్కడే ఉంది, ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి. చాలా ప్రశ్నలకు లేఖనమే సమాధానం చెప్పుద్ది, నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు యాక్చువల్ గా. చూడండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను, తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద
దాన్ని వ్రాసి ఉంచేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఏమి ఆలోచించకుండా మీకు ద ఫస్ట్ థాట్ ఏంది? ఈ కవనెంట్ ఎవరిది? ద వెరీ ఫస్ట్ థాట్ ఇజ్రాయెల్ సార్. పెద్దగా మనము ఇంటర్ప్రిట్ చేయాల్సిన అక్కరే లేదు సార్. అది అక్కర్లేదు సార్, ఐగుప్తు గురించి చక్కగా చెప్పాడు కదా, ఇంకేంటి. ప్లెయిన్ గా ఆయన రిపీటెడ్ గా కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ స్పష్టంగా చెప్తున్నాడు. కొంచెం లోపలికి వెళ్ళి పాయింట్ బై పాయింట్ దీని గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఇతర పెద్ద కవనెంట్స్ లాగానే, ద మేజర్ కవనెంట్స్ లాగానే న్యూ కవనెంట్ కూడా ప్యూర్లీ ఐ విల్ అనే మాట మీద ఆధారపడి ఉంది. ఐ విల్ అంటే ఇది కండిషనలా అన్కండిషనలా? అన్కండిషనల్. సో న్యూ కవనెంట్ ఈస్ అన్ అన్కండిషనల్ కవనెంట్. ఎందుకంటే దీని నెరవేర్పు కొరకు సంపూర్ణంగా దేవుని కృప పైన ఆధారపడేటటువంటి నిబంధన కాబట్టి ఈ పదము ఫ్రీక్వెంట్ గా ఐ విల్ అనే మాట రిపీటెడ్ గా వాడబడినటువంటి పరిస్థితుల్లో దీన్ని మనము కండిషనల్ కాదు, అన్కండిషనలే అనాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్ అన్కండిషనల్ కవనెంట్. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము 60, 61, 62, 60 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం, ఎజెకియల్ చాప్టర్ 16 16వ అధ్యాయము 60, 61, 62. నీ యవ్వన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన అంతే కదా నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొని కొందువు. ఇదే యెహోవా వాక్కు. ఈ లేఖనాలని అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. న్యూ కవనెంట్ ఈజ్ అన్ అన్కండిషనల్ కవనెంట్ అనుకున్నాము. ద సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే న్యూ కవనెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ఎటర్నల్ కవనెంట్, ఎవర్ లాస్టింగ్ కవనెంట్. మనకి ఫేస్ వాల్యూ మీదనే తెలుసు ఎవ్రీ అన్కండిషనల్ కవనెంట్ ఈజ్ an eternal covenant, and therefore this new covenant is also an eternal covenant. అయ్యా లేఖనాలు ఏం లేవా అంటే ఐజయా చాప్టర్ 61 వర్స్ నెంబర్ 2. ఐజయా 61 వర్స్ నెంబర్ 2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు
దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు బదులు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అలాగే యెహెజ్కేలు గ్రంథం 37:26 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37:26. ఈ 61వ అధ్యాయం చదవబడింది కాస్త అర్థం కాలేదు సార్. ఏమండి? ఈ 61వ అధ్యాయము కాస్త అర్థం కాలేదు, అంటే చదివింది. 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చేయబోయే పరిచర్య గురించి మాట్లాడుతున్న సంగతులు, ఏ విధంగా ఆయన సియోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు విడుదలను, శాశ్వత ప్రాతిపదికన నీతిని అనుగ్రహిస్తున్నాడు అనేది మాట్లాడుతున్నాడు. సో ఇటర్నాలిటీ అనే ఎలిమెంట్ని మనం అక్కడ పరిశీలించాం. నా ఎజెకియల్ 37:26, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇటర్నల్ ఆస్పెక్ట్ ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. వెల్, ఇందాక మనం చదువుకున్నటువంటి న్యూ కవెనెంట్ లో నుంచి చదువుకున్నాం కదా, అక్కడ కూడా ఈ నిబంధన నిత్యము అనే మాట మనకి ప్రస్తావన వచ్చింది. సో న్యూ కవెనెంట్ ఈజ్ అన్కండిషనల్ కవెనెంట్, న్యూ కవెనెంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎటర్నల్ కవెనెంట్. And the third element that we are going to observe from this new covenant and ఏంటంటే న్యూ కవెనెంట్ లో దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నూతనమైనటువంటి కొత్త హృదయాన్ని ఇస్తాను, రెన్యూడ్ మైండ్ వాళ్ళకి ఇస్తాను అంటాడు. అంటే ఈస్ టాకింగ్ అబౌట్ రీజనరేషన్ అంటే క్రొత్త జీవితాన్ని వాళ్ళకి ఇస్తాను అనే మాట ఇందాక 31 ఇర్మియా 31:33లో మాట్లాడుకున్నాం. ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ అ రెన్యూడ్ మైండ్. తెలుగులో ఏమంటాడు దాన్ని? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను అనే మాట మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో ఏం జరిగింది? ధర్మశాస్త్రం ప్రకారము రెడ్ బైబిల్, పాత నిబంధన ప్రకారము చేతికి చదువుకోమన్నాడు కదండి. లా హీ గేవ్ ఇట్ టు దేర్ హ్యాండ్స్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు రీడ్ అండ్ ఫాలో, ఒబే. ఇప్పుడేంటి? పేపర్ మీద రాసి వాళ్ళ చేతికి ఇవ్వడం కాదు, నేరుగా ఏం చేస్తాడట? వాళ్ళ హృదయాల మీదనే రాస్తాడట. అంటే నో మోర్ రీడ్, నేను ఇచ్చిన దాన్ని చదువుకోండి ఆచరించండి కాదు. హీ విల్ రైట్ హిస్ వర్డ్ ఆన్ దేర్ హార్ట్స్. Paperless. This is talking about regeneration. ఇవన్నీ ఏ కాలంలో జరగబోతున్నాయో విఘ్నులైన తామెల్లరూ ఆలోచించవలసిందిగా మనవి. ఇక ముందు జరిగినాయి, ఎంతకుముందు జరిగినాయా, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటియా, ఇకపై జరగబోయేటటువంటిదా అనేది ఆల్రెడీ మీకు సమాచారం అందుతూనే ఉంది ఆలోచిస్తే. అలాగే ఈ కొత్త నిబంధన ద్వారా దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితికి ప్రజలు ఉద్ధరించబడతారు. ఐ రిపీట్,
ఈ నూతన నిబంధన కాలంలో దేవుని మెప్పును దేవుని దీవెనను పొందుకునే స్థితికి ప్రజలు పునరుద్ధరించబడతారు. యెషయా గ్రంథం 61:9. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. అలాగే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. హోషేయ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 19 and 20. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు, దేవుని యొక్క కనికరం, ఆయన ఫేవర్, ఆయన ఆదరణ పొందుకొని ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొనగలిగినటువంటి స్థితిలో ఈ ఇశ్రాయేలీయులు రాబోతున్నారు. అది ఎప్పుడు జరగబోతుందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత వారి యొక్క పాపమును నేను తీసివేస్తాను అని ఇందాక 34 వచనము, కొత్త నిబంధనలో 34 వచనంలో ప్రభువారు మాట్లాడుతూ, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడను జ్ఞాపకము చేసుకొనను అనే ప్రామిస్ ఇక్కడ ఉంది. He is going to remove their iniquity and he will remember their sins no more. వాళ్ళ ఇనిక్విటీ, దోషమునంతటిని తీసివేసి వాళ్ళ పాపముని జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. అంటే ఈ క్రొత్త నిబంధనలో పాప క్షమాపణ ఉంది అని మనకు అర్థమవుతోంది. There is forgiveness of sins. There is forgiveness of sins. ఇదే మాట మనకి రోమా పత్రికలో చదువుకున్నాము. మళ్ళొకసారి చదువుకుందాం. 11వ అధ్యాయంలో ఆయన వచ్చి ఏం చేస్తాడు అన్నప్పుడు రోమన్స్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 26-27. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, దోషమును తీసివేయును అనే అక్కడి మాట. యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అనేది ఇక్కడి మాట. రెండు పాపక్షమాపణకు సంబంధించినటువంటివే. అంటే ఏకపక్షంగా ఆయన వారి పాపములు క్షమించబోతున్నాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. న్యూ కవెనెంట్ is also, new covenant also includes the forgiveness of sins. And the sixth point that we have to ponder and talk about is పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయంతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజలతో కలిసి నివసించేటటువంటి వాగ్దానాన్ని కూడా దేవుడు చేశాడు. ఇందాక మనం 33వ వచనంలో ఈ మాట చదువుకుంటూ ఉన్నాం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనసులలో ధర్మ విధిని ఉంచటం అంటే, ఈజ్ ఇట్ ఓన్లీ ద మెమరీ ఆఫ్ ద స్క్రిప్చర్స్? ఈజ్ జీసస్ క్రైస్ట్ టాకింగ్ అబౌట్ ద మెమరీ? అంటే వాళ్ళకి కేవలము ఆ వాక్యాలు గుర్తు పెట్టుకునేటటువంటి అవకాశమైనా, లేకపోతే ఆ వాక్యాలను ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళకి ఇస్తే ఆయన వాళ్ళని భక్తిలోకి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలా? యెహెజ్కేలు గ్రంథము 36:27. యెహెజ్కేలు 36:27. నా ఆత్మను మీ యందుంచి
నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. దిస్ ఇస్ అ వెరీ క్లియర్ ప్రామిస్ హియర్. నా ఆత్మను మీ అందుంచి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలలో ఉండబోతున్నాడు. వారిలో ఉండి ఆయన దేవుని మాటలకు లోబడి జీవించేటట్టుగా జనాల్ని నడిపిస్తూ ఉంటాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ద ప్రామిస్ ఆఫ్ ది ఇన్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇస్ ఆల్సో హియర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ సంఘంలో ఏ విధంగానైతే నివాసం చేస్తున్నాడో, నూతన నిబంధన నెరవేర్పు కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం చేయబోతున్నాడు అనే మాటలు గుర్తుపెట్టుకోరు. అయ్యా మరి ఇవన్నీ కొద్దో గొప్ప పాపక్షమాపణ కానీ, రీజనరేషన్ కానీ, ఆ తర్వాత ఇన్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ కానీ, ఇవన్నీ చర్చికి సంబంధించినటువంటివి లాగానే ఉన్నాయే అని మీకు అనిపించవచ్చు. తప్పేమీ లేదు. ఎందుకంటే మనము కూడా కొత్త నిబంధన క్రిందనే ఉన్నాం. అయితే మనము ఏ విధంగా కొత్త నిబంధన క్రిందికి వచ్చామో అది మీకు స్పష్టత లేదు. అది మనం మాట్లాడుకోబోతున్నాము ముందు. హ్యావింగ్ సెడ్ ఇట్, ఇంకొక విషయం ఏమిటి అంటే, అన్యులైనటువంటి మన విషయంలో కొత్త నిబంధన తాలూకు కొన్ని ఎలిమెంట్స్ నెరవేరుతున్నాయి కాబట్టి ఇక మనతో నెరవేరటమే ఫైనల్, ఇక వేరెవరికి నెరవేరాల్సిన అవసరం లేదన్నట్టుగా మనం మాట్లాడడం శోచనీయం. ఆ నిబంధన ఎవరికి చేయబడిందో వారికి నెరవేరటం ఫైనల్. అలాంటి ఛాయలు కలిగి మనకి నెరవేరడం ఫైనల్ కాదు. And the sixth element we are going to discuss, seventh element, 7వ పాయింట్, కొత్త నిబంధనలో జరిగేటటువంటి కాలంలో జరిగేటటువంటి 7వ సంగతి ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ, దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ, వారిని విధేయతలోకి నడిపిస్తూ, దేవుని సంగతులు అర్థం చేసుకునేటటువంటి స్థితికి వారిని నడిపిస్తాడని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. 31వ వచనము, 34వ వచనము, 31వ అధ్యాయం 34వ వచనములు ఈ మాట రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, వారికి నేను దేవుడిని యందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గురించిన బోధ నొందము అని తమ పొరుగు వారికి గాని, నొందుదము అని తమ పొరుగు వారికి గాని, తమ సోదరులను ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపంలో ఇక్కడ నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గరులేమి అందరూ నన్ను ఎరుగుదును. ఇదే యెహోవా వాక్కు. అంటే మరి వీరికి బోధ చేయనప్పుడు హూ ఈస్ టీచింగ్ దెమ్? Nobody in the millennium or in the kingdom or in the fulfillment of the new covenant నెరవేర్పులో ఎవరికి బోధ చేయనప్పుడు, then who is teaching them? So the teaching ministry is done by the Holy Spirit అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవన్నీ క్రొత్త నిబంధన తాలూకు ప్రాథమికమైనటువంటి గుణ లక్షణాలు. ఇక 8వ సంగతిని మనం అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళ దేశంలో ఉన్నట్టుగానే వాళ్ళు భౌతికంగా, అంటే వస్తుపరంగా, మెటీరియల్గా వాగ్దానము తాలూకు అన్ని విషయాలు వాళ్ళు సంపూర్ణంగా పొందుకుంటారు. దే మస్ట్ రిసీవ్ బ్లెస్సింగ్, అన్కండిషనల్ బ్లెస్సింగ్. ఇంతవరకు వాళ్ళకి ఇవ్వబడినటువంటి బ్లెస్సింగ్ అన్ని కూడా కండిషనల్ బ్లెస్సింగ్సే. ఒబే ద లా, రిసీవ్ ద బ్లెస్సింగ్. ఒబే ద లా, రిసీవ్ ద బ్లెస్సింగ్. బట్ న్యూ కవెనెంట్కి వచ్చేటప్పటికి అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు బి షవర్డ్. వాళ్ళకి సంపూర్ణంగా అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వబడబోతున్నాయి. ఇర్మియా గ్రంథం 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో
నిశ్చయముగా వారిని నాటెదను. ఈస్ ప్రామిసింగ్ దట్ I am going to establish them. I am going to bless them. Isaiah chapter 61 verse number 8. యెషయా గ్రంథం 61:8. ఏలయనగా న్యాయము చేయుటకు యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదురు. సో ఇశ్రాయేలీయులు వారి దేశములో బ్రతుకుతూ, వారి భూభాగంలో బ్రతుకుతూ సంపూర్ణమైనటువంటి షరతులు లేని ఆశీర్వాదాలు అనుభవించబోతున్నారు. ఎందుకంటే అబ్రహాము తాలూకు నిబంధన ప్రారంభం మొదలుకొని ఈనాటి వరకు నిబంధనలు లేనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించాల. ఇప్పటి వరకు వాళ్ళు అనుభవిస్తూ వచ్చినవి ఏవైనా ఉన్నాయంటే అవి కండిషనల్ బ్లెస్సింగ్సే. అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ ఎప్పటికి రావా అంటే వస్తాయి. కానీ ఆ అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ రావాలంటే న్యూ కవెనెంట్ నెరవేరాలి. న్యూ కవెనెంట్ ఎవరి విషయంలో నెరవేరాలి? ఇశ్రాయేలు విషయంలో నెరవేరాలి. ఇప్పుడు సంఘం విషయంలో నెరవేరుతున్నది ఫైనల్ కాదు, ఇశ్రాయేల్ విషయంలో నెరవేరబోయేది ఫైనల్. ఎందుకంటే అన్ని కవెనెంట్స్ వాళ్ళవే అయినప్పుడు, ఓల్డ్ కవెనెంట్ ద లా వాళ్ళదైనప్పుడు, సో షుడ్ బి ద న్యూ కవెనెంట్ వాళ్ళ విషయంలో నెరవేరాలి. మరి అలాంటప్పుడు డిసైపుల్స్ ఏం చేస్తామండి సార్? పీటర్ అండ్ అదర్ డిసైపుల్స్, దే ఆర్ ఆల్సో జ్యూస్ కదా? అవునండి. డోంట్ దే బిలాంగ్ టు ఇజ్రాయెల్? సార్ అంటే ఎట్లా దాన్ని ఎట్లా న్యూ కవెనెంట్ సార్, నేను చెప్తున్నాను, మీ మాట నాకు అర్థమైంది. న్యూ కవెనెంట్ ఇశ్రాయేలుకు సంబంధించి యాజ్ ఎ నేషన్ నెరవేరాలి సార్, నాట్ యాజ్ ఇండివిజువల్స్. యాజ్ ఎ నేషన్ అన్ని యాజ్ ఎ నేషన్, కవెనెంట్స్ అన్ని యాజ్ ఎ నేషన్ అండి. మళ్ళీ న్యూ టెస్టిమెంట్ మనం యాజ్ ఇండివిజువల్స్ చేయొద్దు. సో ఇట్ ఈస్ యాజ్ ఎ నేషన్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. అంటే ఇప్పుడు నెరవేరుతున్నటువంటిది, సంఘం విషయంలో జరుగుతున్నటువంటిది న్యూ కవెనెంట్ ను పోలి ఉన్నప్పటికీ కూడా ఇది న్యూ కవెనెంట్ యొక్క నెరవేర్పు కాదు. న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధన యొక్క నెరవేర్పు కాదు. దీన్ని చూపించి ఇశ్రాయేలుకు భవిష్యత్తు లేదంటాం కానీ, దీన్ని చూపించి ఇశ్రాయేలు సంఘం ఒకటే అనడం కానీ, దీన్ని చూపించి మిలీనియం లేదంటాం కానీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అండ్ ఈ న్యూ కవెనెంట్ గురించినటువంటి ఎక్కువ సంగతులు ప్రభు రాకడ ఆలస్యమైతే మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, అంటే ఇవాళ రేపు. ఎస్ సార్, చెప్పండి సార్. ఐజియా 61:8 కి ముందు యెరెమియా ఏం చెప్పారు సార్? 32, జెరెమియా 32:41 సార్. రెఫరెన్స్ ప్లీజ్. 32:41. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Thank you so much. We are doing a good progress. Okay. I think everybody is happy. Anybody is having any doubts or questions? Yes, sir. I have. Please ask him. Sir, sir, can I ask one question, sir? Yep. Sir, he's a creator. God is a creator now, sir. But why all the focus is only on Israel, sir? Even till now, 2020 is over. But till now, Israelis are not accepting Jesus. And why is that God loves only Israel so much and whole is focus? Now, after listening to your message, even the new covenant also belongs to Israel only, no, sir? మీరు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారమ్మా. ఇజ్రాయెల్ కొత్త నిబంధన కూడా ఇశ్రాయేల్ తినేసరికి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు.
ఆహా, అంటే ఎందుకు హోల్ దేవుడి యొక్క ఫోకస్ అంతా ఎక్కువగా ఇజ్రాయెల్ మీద ఉంది సార్. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. మొత్తం ఫోకస్ అంతా ఇజ్రాయెల్ మీదే ఉంది కదా సార్, అది నా డౌట్ సార్. అంతే. ఎస్ 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 ఎస్. అయితే ఈ న్యూ కవెనెంట్ యొక్క నెరవేర్పు దిశగా మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అన్యుల యొక్క స్థానం ఏంటో, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని సృష్టిలో అన్యుల యొక్క స్థానం ఏంటో మనం మాట్లాడతాం. ఎందుకంటే సంఘం గురించి మాట్లాడినప్పుడు అన్యుల గురించి మనం మాట్లాడతామండి. అయితే మనము అన్యులముగా దేవుని ప్రణాళికలోకి మనం ఎలా వచ్చాము, అసలు అన్యుల పట్ల ఆయనకి వ్యక్తిగతంగా ప్రణాళిక లేదా, ప్రణాళికైనా, ఇంపార్టెన్స్ అంతా వాళ్ళదేనా, మనకేమి లేదా అనేది మీ ప్రశ్న. అవును సార్. ఖచ్చితంగా ఎస్. మనము ఈ కొత్త నిబంధన నెరవేర్పు వరకు, ఐ మీన్ ఈ యొక్క కవెనెంట్ యొక్క ముగింపు వరకు ఈ ప్రశ్నలో మనకు క్లారిటీ వచ్చుద్దండి. అంటే నేను కూడా అలాంటిదే ఒక ప్రశ్న పట్టుకుండే. కొలసి 3లో saying that Gentiles are also equivalent to the Jews and a part of the body through the Jesus Christ అని అన్నారు కదా. అంటే ఆ ఒక్క వర్డ్నే పట్టుకున్నాను, కానీ అంటే దాని అర్థం ఏంటిది కనుక్కుందాం అనేసి అనుకున్నాను. We will discuss how we are same in Christ. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రస్తావించబడినట్టుగా ఒకప్పుడు పరజనులను దేవుడు లేనటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారమైనటువంటి మనం ఇరువురము ఉభయోలము ఒక ఆత్మయందు ఆయన ద్వారా తండ్రి వద్దకు చేరుచున్నామనే మాటలు ఉన్నాయి. హౌ ఆర్ వి బ్రాట్ టుగెదర్ అనే చర్చ వస్తుంది. They are related. The questions are related. Revelation chapter 22, second verse. I think it's clear. Sir, little loud, sir. Mute లో ఉన్నారు శ్రీధర్. అంటే లేదు సార్, ఏదో రెఫరెన్సెస్ చెప్పారు బ్యాక్గ్రౌండ్ లో సార్. ఎఫెసియన్స్ చాప్టర్ 2 అండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2. నేను ఎఫిషియన్స్ చాప్టర్ 3 and 6 గురించి చెప్తుండే సార్. ఓకే, ఎనీహౌ యూ సెడ్ we will discuss, we will come to know, then I'll wait for that. Thank you sir. Class on time. Okay Sridhar. Thank you very much sir. Thank you. Thank you very much. To close with prayer. ఏంటి సార్? మీరే ప్రార్థన చేసి క్లోజ్ చేయండి. ఓకే. మహోన్నతుడైన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా రాజా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత అద్భుతమైన తండ్రి మరి వాక్య సందేశాన్ని, బోధనను మాకు వినిపిస్తున్నావు ప్రభా. మా హృదయ నేత్రములు విప్పినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి జయశేఖర్ గారిని ఆశీర్వదించము, బిల్లీ జడ్సన్ గారిని ఆశీర్వదించము, మా ప్రొఫెసర్స్ అందరినీ కూడా తండ్రి మరి ప్రత్యేకమైన దీవెనలు దయచేసి వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఆశీర్వదించము. మేము బీడీలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నామో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నువ్వు ఆశీర్వదించి నిజమైన నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని కొద్దిన పొమ్ములు క్రీస్తు నామమున మిక్కిలింతో బ్రతిమాలు వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you. Good night and God bless you all. Amen. Thank you sir. Thank you. Yeah, when we open our hearts, then only we will know more. We will grow more. Don't be silent and don't put anybody video off చేసి పెట్టుకోవద్దు రమేష్ లాగా. ఓకే సార్? ఇంకా నా ముఖమే కనబడుతుంటదా అని నేను మూస్తున్నా సార్, లేకంటే ఓకే ఓకే సార్. Bishop, where are you? Bishop Ramesh, where are you? అయ్యా అయ్యగారు ఇంట్లోనే ఉన్నా. మరి ఫోటో అంటే సార్ చూపి, ఫోటో ముఖం చూపిమంటుండు సార్. లేదు అంటే ఏం చూపిస్తాంలే, అలాగే అలా కూర్చున్నా. ఓకే. Good night everybody. Praise the Lord. Good night brother. Good night sir. Thank you sir. Good night everyone. Good night.
అదే అది పబ్లిష్ చేయట్లేదు.